అస్మద్గురుభ్యో నమః. భగవద్ విషయంలో 3వ పదిలో 3వ తిరువాయముజిలో ఒజివిల్ కాలం అనే ఈ తిరువాయముజిలో 6వ పాసురం. ఏం చెప్తున్నారు ఈ పాసురంలో? అనిష్ట నివృత్తి పూర్వకమాన భగవద్ అనుభవ భోగத்துக்கு உறுப்பான ఆశ్రయణ సౌకర్యத்தை అరుளிச் செய்கிறார். పన్నీరాయరపడిలో పైన ఉన్నటువంటి వాక్యం ఇది. పన్నీరాయరపడికి అవతారిగా ఇచ్చింది. అనిష్ట నివృత్తి పూర్వకమాగా మనకున్నటువంటి అనిష్టాలన్నీ తొలగించడం అనేటువంటిది ముందుగా చేసి, ఆ తర్వాత భగవద్ అనుభవ భోగத்துக்கு உறுப்பான భగవద్ అనుభవానికి తగినట్లుగా ఉన్నటువంటి ఆశ్రయణ సౌకర్యத்தை ఆశ్రయించడానికి సౌకర్యాన్ని చెప్తున్నారు ఈ పాసురంలో. అంటే ముందు మనకున్నటువంటి అనిష్టాలను తొలగింపచేసి, ఆ తర్వాత భగవద్ అనుభవానికి తగినట్లుగా ఆశ్రయించడానికి సౌకర్యంగా ఆశ్రయించే సౌకర్యాన్ని చెప్తున్నారు ఈ పాసురంలో ఆళ్వార్లు. 6ాம் பாட்டு கீழ் திருமந்திரார்த்தத்தை அருளிச் செய்தார். அதிலே அருளிச் செய்யாதது ஓர் అర్థமும் ఉండిరే నమశబ్దార్థం. ఈ పాసురంలో ఆల్వందార్ నిర్వాహం ఒకటి, ఎంబెరుమానార్ నిర్వాహం ఒకటి, రెండిటిని చెప్తారు. దాన్ని టూకీగా సారం ఏమిటి అని చెప్పుకుంటే, ఆల్వందార్లు ఏం చెప్పారట? ఆయన్ని కనుక మనం ఆశ్రయిస్తే పాసురం ఏముంది? వేంగడంగల్ మెయిమ్మేల్ వినయముత్తమం నాంగల్ నంగట్టు నల్లనవే செய்வார் వేంగడత్తురైవార్కు నవ వెన్నలాంకడమై అది సుమందారు ఘట్కే అనేటువంటిది పాసురం కదా. మనం కనుక ఆయన ఆశ్రయిస్తే మనకున్నటువంటి పాపాలన్నిటినీ తొలగింపచేస్తారు అని ఒకే వాక్యంలో తెలియచేశారట ఆళ్వందార్లు. ఆళ్వందారు ఆ రీతిగా చెప్పారు అని చెప్తారు కదా ఆయన. వీరి గురువు గారు తిరుమాలయాండాన్ అని సాయించేవారు వారు అని. కాని విన్నటువంటి ఎంపెరుమానార్లు వీరేం చెప్పారు? భగవంతుణ్ణి ఆశ్రయిస్తే కనుక, భగవత్ కైంకర్యం కనుక చేస్తే మనకున్నటువంటి పూర్వాఘాలు ఉత్తరాఘాలు రెండూ తొలగిపోతాయని వీరు వివరించి చెప్పాడు. వారేమో మొత్తం మనకున్న వినయ మొత్తవం అని మొత్తం పాపాలు తొలగిపోతాయని వారు చెప్తే, ఇది కూడా వేంగడంగల్ మెయిమ్మేల్ వినయ మొత్తవం మనకున్న పాపాలు మొత్తం తొలగిపోతాయి అనేది ఆల్వందార్ నిర్వాహం. దాన్ని 2 విభాగాలుగా చేసి, అది పూర్వాఘాలు ఉత్తరాఘాలు అని 2 విభాగాలు చేసి దాన్ని ఆ 2 కూడా తొలగిపోతాయి అని చెప్పారట. ఎవరు? మన ఎంబెరుమానార్లు. ఎలా బ్రహ్మసూత్రాల్లోని ఆ సూత్రాలలో ఉన్నటువంటి విషయాన్ని అనుసరించి ఎంబెరుమానార్లు అంటే బ్రహ్మసూత్రాల్లో ఉన్న సూత్రాలని అనుసరించి ఇదిగో దీన్ని చెప్తున్నారు. ఎవరు? నమ్మాళ్ళవార్లు అనేటువంటిది ఎంబెరుమానార్ల యొక్క నిర్వాహం అట. ఏమిటి? భగవంతుణ్ణి ఆశ్రయిస్తే కనుక మనకి గోదమ్మ చెప్తుంది కదా 5వ పాసురంలో, తీయనిల్ తూశాగం. ఏమిటవి? మాయనేమన్ను వడమదురేమైందనై தூய பெருநீரியமுனை துறைவனை 1000 குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் ஒன்று நாம் தூமலர் தூவி துழுது வாயினால் பாடி మనத்தினால் சிந்திக்க పోయ పిజయం పుగుదరువాన్ తీయనిల్ తూశాగం అని. ఎలా మనకున్నటువంటి పూర్వాఘాలు ఉత్తరాఘాలన్నీ కూడా అగ్నిలో వేసినటువంటి దూద ఆహం అయిపోతుంది అని చెప్పారు. అదే రీతిగా ఇక్కడ ఎంబెరుమానార్లు కూడా తీయనిల్ తూశాగం అని గోదమ్మ చెప్పినట్లుగా మనకున్నటువంటి పూర్వాఘాలు ఉత్తరాఘాలు అన్నీ నశించిపోతాయి అని వివరించి చెప్పారట ఎంబెరుమానార్లు. మరి వారు చెప్పిన రీతిగా పాసురంలో ఆ పదాలు ఉన్నాయా అంటే, ఆ పదాలను ఇదిగో పలానా పదంతో ఈ అర్థం, పలానా పదంతో ఈ అర్థం, అంత డీప్గా వెళ్తే మనం అవన్నీ గుర్తుంచుకోవడం కష్టం కనుక సారంగా చెప్పిన విషయం ఏమిటి అంటే, మనకున్న పూర్వాఘాలు ఉత్తరాఘాలు. అసలు ఏమిటంటే, ఇందాకటి నుంచి మీరు పూర్వాఘం ఉత్తరాఘం అంటారు. ఏమిటి అంటే, మనకున్న మొత్తం పాపాలని సంచితము అంటారు. మొత్తం మనం ఇప్పటి వరకు ఎన్నెన్ని జన్మలు ఎత్తామో అన్నిటిలోనూ మనం
సంపాదించుకున్నటువంటి పాపాలు, మనం చేసినటువంటి పాపాల అన్నింటినీ టోటల్గా దానికి ఒక పేరు పెడతారు, సంచితము అని. అది ఆ తర్వాత ఇప్పుడు మనం ఒక దేహం వచ్చింది కదా, మనం చేసినటువంటి పుణ్య పాప రూప కర్మలని అనుభవించడానికి వచ్చినటువంటిది కదా ఈ దేహం కూడా. ఇప్పుడు ఈ జన్మలో మనం అనుభవించడానికి కొంత బ్యాలెన్స్, అంటే మొత్తం సంచితము అంటే మన దగ్గర కొంత ధనం ఉన్నదండి, బ్యాంక్ బ్యాలెన్స్ అది 1,00,000 రూపాయలు ఉన్నది అనుకుందాం, మనం సంపాదించుకున్నది ఇప్పటి వరకు. అందులో ఇప్పుడు ఈ నెల మనం ఖర్చులకి వాడుకోవటానికి 10,000 తెచ్చుకుంటున్నాం. అంటే 10,000 మాత్రమే తెచ్చుకున్నాం, మిగతా 90,000 బ్యాంకులోనే ఉన్నాయి. అదే రీతిగా మొత్తం మనం సంపాదించినటువంటి పాపాలన్నీ కూడా బ్యాంకులో ఉన్న టోటల్ బ్యాలెన్స్ 1,00,000 రూపాయలు లాంటిది, సంచితం అంటారు దాన్ని. అదే ఈ జన్మలో ఈ దేహంతో మనం అనుభవించబోయేటువంటి పుణ్య పాప రూప కర్మలని అనుభవిస్తూ ఉన్నాం కదా, వాటిని అలా ఈ నెల ఖర్చులకు తెచ్చుకున్న 10,000 లాంటిది, ఇదిగో ఇదే ప్రారంభం. మన మొత్తం బ్యాలెన్స్ అక్కడ 90,000 మిగతాది ఉన్నది, ఇప్పుడు 10,000 మాత్రమే తీసుకొని వచ్చాం మనం. ఎందుకు? ఈ నెల వాడుకోవటానికి, అలా ఈ దేహంతో అనుభవించడానికి. ఇవి పూర్వాఘాలు. సరే, ఇకపోతే ఇప్పుడైతే శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయన మహా అని ప్రపత్తి చేశాం కదండి, మరి ఇంక పాపాలు ఏం చెయ్యమా అంటే, ఆ ప్రామాదికంగా చేసేటువంటి పాపాలు ఉంటాయి కదండి, ఆ పాపాలే ఉత్తరాఘాలు, రాబోయే కాలంలో మనం సంపాదించుకునేటువంటి పాపాలు. ఇది మొత్తం విషయం. అప్పుడు ఏం చేస్తా, భగవంతుడిని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో, ఆశ్రయించినప్పుడు ఏం చేస్తాడు ఆయన, మనకు ఇప్పుడు చెప్పుకున్నాం కదా మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్ సంచితము అనేటువంటిది, దాన్ని నశింపచేస్తాడట. ఇదిగో రాబోయే కాలంలో చేసినటువంటి వాటిని అది కూడా గుర్తుపెట్టుకోండి. అది ఎలాగా, రాబోయే కాలంలో మనం చేసేటువంటి వాటిని ఆయన ఏం చేస్తాడు, ప్రామాదికంగా చేసేటువంటి వాటిని వాటిని చూడనట్లుగా మనకి అంటకుండా చేస్తాడట. ఎందుకని, ఈ సంసారంలో ఉన్నటువంటి వాళ్ళు కదా, ఏదో ప్రామాదికంగా జరిగినటువంటి పొరపాటు ఇది అని వాటిని మనకి అంటకుండా చేస్తాడు. ఎలా? పూర్వాఘాలన్నీ అగ్నిలో వేసిన దూది పిండి వలె నశించిపోతాయి. ఉత్తరాఘాలు తామరాకు మీద నీటి బొట్టు వలె మనకి అంటవు. ఏమండి, ప్రపన్నులం అయ్యాం కదా మనం ఇష్టం వచ్చిన రీతిగా ఏం చెప్తున్నారు ఇక్కడ, ఉత్తరాఘాలు మనకి అంటవు అంటున్నారు కదా. అది ఎలాంటివి అంటవు? ఏం చేసినా కానీ ఆ పాపాలు ఇంకా మనకి అంటవా? అవి మన లిస్టులోకి రావా అంటే, ప్రపన్న ఇతి గర్వేణ, చూడండి 95వ పేజీలో ఉంది, జీర రుంబదంలో మొదటి లైనే. ప్రపన్న ఇతి గర్వేణ నా కుర్యాత్ పురుపాతకం జ్ఞాత్వాపి పాతకం కర్మ కుర్వన్ మూఢ పతతి అధహ ఎన్నక్కడ వదిరే. అదిగో నేను ప్రపన్నుణ్ణి, శ్రీమన్నారాయణ శరణం ప్రపద్య అని నేను ఆచార్యుడి దగ్గర మంత్రాన్ని పుచ్చుకున్నాను. నేను ఇప్పుడు భగవంతుడిని ఆశ్రయించినటువంటి భాగవతోత్తముడిని కాబట్టి నేనేం చేసినా కూడా ఉత్తరాఘాలు నాకు అంటవన్నారు కదా అని పాపాలు ప్రపన్నుడిని అనేటువంటి గర్వంతో గనక వీడేదైనా పాపాలు చేస్తే ప్రామాదికంగా జరిగినటువంటివి మాత్రమే అంటకుండా చేస్తాడు పరమాత్మ. నేను ప్రపన్నుడిని కదా, ఇంకా నాకు ఇంకే పాపాలు అంటవు కదండి ఎలాంటివి చేసినా. అంటే మనం అనుకుంటూ ఉంటాం కదా ప్రతిరోజు, మనం భగవంతుడిని ఆశ్రయించాం. ఎలా? ఆచార్యుడి ద్వారా ఎలా ఆశ్రయించామంటే, ఆచార్యుడి దగ్గర మేము మంత్రం పుచ్చుకున్నామండి, ఇంకా మాకింక దేహం లేదు, ఇంకొక జన్మ రాదు అని చెప్పుకుంటూ ఉంటాం కదా. ఎప్పుడు రాదు మనకి జన్మ? మనం ఏమి చేసినప్పటికీ రాదా? మనం ఎలా ప్రవర్తించినప్పటికీ రాదా? కాదండి. అదిగో శాస్త్ర మర్యాదని అతిక్రమించి చేస్తే, చేయాల్సినటువంటి శాస్త్ర మర్యాదని అంటే మనకేదో కొంత ఇచ్చాడు కదా పరమాత్మ, మీరు ఈ రీతిగా నడుచుకోవాలి, ఈ రీతిగా నడుచుకోకూడదు అనేదో కొన్ని నియమాలు చెప్పాడు కదా. అలా ఆ రీతిగా నడుచుకున్నప్పుడు మాత్రమే మనకి ఈ దేహం రాదు. మరలా మనం ఈ జన్మలు అనేటువంటి ఈ గర్భ నరకంలో మనం పడము. కానీ
మేము మంత్రం తీసుకున్నామండి ఆచార్యుడి దగ్గర, ఇంకా మాకు ఇంకొక జన్మ లేదు, మేము రామానుజ పద సంబంధులము సంబంధీకులము అని చెప్తూనే ఆ రీతిగా ప్రవర్తించకపోతే కనుక తప్పకుండా ఈ మంత్రం వల్ల కానీ మీరు రామానుజ పద సంబంధీకులు అని చెప్పకుండా ఏ ప్రయోజనం లేదు. అంటే ఏంటర్థం? ఎలా మనం నడుచుకోవాలో అలాగా నడుచుకోవాలి అంతే తప్ప మేము రామానుజ పద సంబంధీకులు, మేము ఏం చేసినా చెల్లుతుంది, మాకింక జన్మ అనేది లేదు, మా ఆచార్యుని ఆశ్రయించాం కాబట్టి మాకింక ఇదే ఆఖరి జన్మ అని మనం అనుకోవాలి. అంటే ఆ రీతిగా మనం ప్రవర్తించాలి. రామానుజుల వారు ఎలా ప్రవర్తించారు, రామానుజ పద దాసులైనటువంటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ఆ రీతిగా మనం ప్రవర్తించాలి. నిజమైనటువంటి రామానుజ పద సంబంధీకులం అయితే. ఏమండి, మనం వైష్ణవులం కదండి. ఇదిగో ప్రపన్న ఇది గర్వేన, నేను ప్రపన్నుండండి, నేను ఆచార్యుని ఆశ్రయించా, నాకు ఇంకా జన్మలే లేవు, ఈ పాపాలు నన్ను అంటవు అంటే అది కానే కాదండి. పతతి అధోగతి పాలైపోతాడు. నేను రామానుజ పద సంబంధం కలిగినటువంటి వాడిని అని చెప్తూ చెయ్యకూడని పనులు చేస్తే అధోగతి పాలవ్వటం ఖచ్చితం, ఇది నిశ్చయం అని చెప్తున్నారు. ఎలాగనట, అసలు వైష్ణవుడు అంటే ఏమిటండి? ఒకసారి పరాశర భట్ట వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాట, ఒక శిష్యుడు, స్వామి అసలు వైష్ణవులు అంటే ఎవరో కొన్ని గుర్తులు చెప్పండి అని అడిగారట. వెంటనే పరాశర భట్ట వారు ఏం చెప్పారో తెలిసి ఒకే ఒక గుర్తు చెప్పారట. వైష్ణవుడు అంటే, నిజమైన వైష్ణవుడు అంటే సాటి మనిషి కష్టపడుతూ ఉంటే అయ్యో అని అనేటువంటి వాడు అసలైన వైష్ణవుడు అని చెప్పారు. మరి ఆ వ్యక్తి అడిగాట, ఏమిటి స్వామి వైష్ణవుడు అంటే మీరేదో ఏ బాహుమూల పరిచిన్నిహిత శంఖ చక్రహాని, ఏ వాలలాట ఫలకే లసత్వోధ్వపుండ అని ఇలాంటివేవో చిహ్నాలు చెప్తారు అనుకున్నామండి. ఏమిటి, ఇదిగో వైష్ణవుడు అంటే ఎలా ఉండాలి, నుదుట బొట్టు పెట్టుకోవాలి, ఇదిగో పొద్దుటే లేచి కాస్త తీర్థం ఆడి ఊర్ధ్వపుండాలు ధరించి ఆ తర్వాత తీర్థం తీసుకొని ఇలా ఉండేటువంటి వాడు, శుచిగా పెరుమాళకు ఆరోగ్యం పెట్టుకొని ఉండేటువంటి వాడు వైష్ణవుడు అని చెప్పలేదు భట్టరు వారు. ఏం చెప్పారు? సాటి మనిషికి ఏదైనా కష్టం కలిగితే అది చూసి అయ్యో అని మన మనసు కనుక ద్రవించకపోతే వాళ్ళు వైష్ణవులే కాదు. వాళ్ళు నిద్ర లేచింది మొదలు ఎంతో అనుష్ఠానం కలిగిన వాళ్ళై ఉండొచ్చు, అదిగో ఊర్ధ్వపుండాలు ధరించవచ్చు, తిరువారాధనలు చెయ్యొచ్చు, ఏవైనా చెయ్యొచ్చు, అదిగో అన్నీ చేసినప్పటికీ చాటి వ్యక్తికి కలిగినటువంటి కష్టం చూసి మన మనసు అయ్యో అని అనిపించకపోతే వాళ్ళు అసలు వైష్ణవులే కాదు అని చెప్తారు. ఎందుకంటే అది ఇంకా చాలా వివరం చెప్తారు. అదంతా కాదు, అలాగా నేను వైష్ణవుడిని, ఆచార్యుని ఆశ్రయించాను కాబట్టి నాకు ఇంకా ఉత్తరాగాలనేటువంటివి తామరాకు మీద నీటి బొట్టు వలె నన్ను అంటవు అని అనుకుంటే కుదరదు. శాస్త్ర మర్యాదని అతిక్రమించి మన నడవడిక ఎప్పుడూ ఉండకూడదు. కానీ ప్రామాదికంగా మనం ఈ దేహ సంబంధం, శరీర సంబంధం కలిగిన వాళ్ళం కనుక ప్రామాదికంగా జరిగేటువంటి వాటిని ఆయన చూడడు, అంతే. అలా భగవంతుడి యొక్క కైంకర్యం, ఏమండి కర్మలు తొలగాక కైంకర్యం చేయాలా? అసలు మనం కైంకర్యం చేయాలంటున్నారు కదా. మనకున్నటువంటి కర్మలు, మనకున్నటువంటి పాపరాశే కదా ఈ కర్మలు అంటే, ఇవన్నీ మనకి ప్రతిబంధకాలు అవుతాయి కదా. అంటే ఆ కర్మలు తొలగిపోయిన తర్వాత అదే మన భగవత్ కైంకర్యానికి, భాగవత కైంకర్యానికి ప్రతిబంధకాలుగా ఉండేటువంటి కర్మలు తొలగాక మనం కైంకర్యం చేద్దాము అని అనుకున్నాం అనుకోండి, ఎలాంటిదట? సముద్రం దగ్గరికి వెళ్ళాడు, సముద్రంలో దిగాలనుకుంటున్నాడు. ఏమనుకుంటాడు వాడు? సముద్రం నిండా అలలు ఉన్నాయండి, అలలు పోయాక నేను సముద్రంలో దిగుతాను అనుకున్నాడు అనుకోండి. అలాంటిది సముద్రంలో అలలు ఆగేది లేదు, వీడు దిగేది లేదు. అలానే మనకున్నటువంటి పాపరాశి వల్ల కలిగేటువంటి మన కర్మ బంధాలు విడిపోవాలి అంటే ఈ కర్మబంధాలను తొలగించుకున్న తర్వాత నేను కైంకర్యం చేస్తానండి అంటే అలా కాదండి. అవి ఎలా తొలగిపోతాయంటే కైంకర్యాన్ని నువ్వు చేస్తూ ఉండు, వాటంతటవే
ఆ కర్మబంధాలు తొలగిపోతాయి. అంతేకాని నా కర్మబంధాలు తొలగిపోయాక నేను కైంకర్యం చేస్తాను అంటే అలలు ఆగాక సముద్రంలో దిగటం ఎలాంటిదో అలాంటిదే. కాబట్టి ప్రతిబంధకంగా ఉన్నటువంటి కర్మలు తొలగాలి అంటే ఏం చేయాలి? కైంకర్యం చేయడానికి ఉద్యుక్తులు అవ్వాలి. ఏమండి, నేను భగవద్భక్తుడేనండి, నాకు ఇంకా నిద్ర లేచింది మొదలు ఇదిగో ఆ కైంకర్యంలో ఏదో చేస్తూ ఉంటాను, పూజ చేస్తూ ఉంటాను, అది చేస్తూ ఉంటాను, ఇది చేస్తూ ఉంటాను అంటే అవన్నీ ఎన్ని చేసినప్పటికీ కూడా అదిగో ప్రతిదీ కైంకర్య భావంతో చేయాలి. కైంకర్యం చేసినప్పుడే నీకు స్వరూపం అనేటువంటి విషయం ఒకటి. సరే, ఎలానండి? ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి ఆశ్రయిస్తామో, భగవత్ కైంకర్యం చేస్తామో అప్పుడు మనకున్నటువంటి పూర్వాఘాలన్నీ కూడా అగ్నిలో వేసిన దూది పిండి వలె నశించిపోతాయి. ఉత్తరాఘాలు మనకి పలాశం అంటే తామరాకు మీద నీటి బొట్టు వలె అశ్లేషం అంటవు అంటారు కదా. దానికి మనకు దృష్టాంతం ఏదైనా ఉన్నదా అండి అంటేనట చెప్తారు మనకి రామాయణంలో ఉన్నటువంటి ఒక దృష్టాంతాన్ని. ఏమిటా దృష్టాంతం అంటే రామచంద్రుడు ఎందుకు యాగరక్షణ కోసం విశ్వామిత్రుడు వెంట వెళ్ళాడు కదా. అక్కడ ఇద్దరు రాక్షసులు, ఎవరు? మారీచుడు, సుబాహుడు. సుబాహుడిని ఏం చేశాడు? తన యొక్క బాణంతో నశింపచేశాడు, సంహరించేశాడు రామచంద్రుడు. అలానే మారీచుడిని ఏం చేశాడు? అదిగో దూరంగా కొట్టేశాడు మారీచుడు. ఎంత భయపడిపోయాడు అంటే ఇంకా మారీచుడు ఆ తర్వాత పశ్చేచ వృక్షేచ పశ్యామి అని ఆ తర్వాత ఎప్పుడో బాల్యంలో జరిగినటువంటి సంఘటన, రామచంద్రుడికి వివాహానికి పూర్వం. ఆ తర్వాత కూడా రా అనేటువంటి పదంతో ఏదైనా పదం రాగి అన్నామనుకోండి, రా అని వచ్చింది కదా, అమ్మో రాముడేమో అన్నట్లుగా ప్రతి చెట్టు మీద కూడా, చెట్టు మీద పుట్ట మీద ఎక్కడైనా సరే రామచంద్రుడినే దర్శించాడట మారీచుడు. ఎలాగ రా అనేటువంటి అక్షరంతో మొదలయ్యే పదాన్ని కూడా వణికిపోయేవాడు ఎవరు? మారీచుడు. అది మనకి రామాయణంలో కూడా ఈ విషయం వచ్చినప్పుడు ఏమిటండి అంతలా మారీచుడికి రామనామ జపం ఎలా వస్తుంది? వృక్షేచ పశ్యామి అంటారు. ప్రతి చెట్టు మీద చూడాలి అంటే రామచంద్రుడిని, అంటే ప్రతి చెట్టు మీద అంటే కనపడిన ప్రతి చోట రాముడే, ఆయనకి అంతటా రాముడే దర్శనమిచ్చాడు. ఎవరికి? మారీచుడికి. ఎప్పుడు? రాముడి యొక్క బాణపు దెబ్బ తిన్న తర్వాత ఏం చేశాడు? రాముడు తన బాణంతో దూరంగా కొట్టిపడేశాడు కదా. అలా తిన్న తర్వాత గోవిందరాజయంలో ఇక్కడ ఒక శంఖ చేసుకుంటారట. ఏమిటా శంఖ? ఏమండి, ఎంతో యోగాలు, తపస్సులు, ధ్యానాలు, ఉపాసనలు చేసేటువంటి వాళ్ళకి కూడా అలా రామదర్శనం అవటం కష్టం కదండి. అలాంటిది మారీచుడు ఒక రాక్షసుడు, తను ఏ యోగాలు చేయలేదు, యాగాలు చేయలేదు, ధ్యానాలు చేయలేదు, ఉపాసనలు చేయలేదు. మరి రామచంద్రుణ్ణి ఎలా సేవించాడండి? ఎలాగా? వృక్షేచ పశ్యామి అన్నారు కదా. అంటే ఎలా సేవించాట? ప్రతి వ్యక్తి ప్రీతితో ఉన్నప్పుడు ఏ విషయాన్నైతే, ఏదైనా ఒక విషయం మీద ప్రీతి కలిగిందనుకోండి, అదే ధ్యాసలో ఉంటాడు ఆ వ్యక్తి. అదే రీతిగా ఒక విషయం గురించి భయం కలిగిందనుకోండి, భయంలో కూడా అదే ధ్యాసలో ఉంటాడట. అలా అక్కడ ఆ రీతిగా మారీచుడు ప్రేమతో కాదు భయంతో సందర్శించాడు. ఇప్పుడు కంసుడు ఉన్నాడు, ఇదిగో కృష్ణ పరమాత్మ పుట్టాడు అన్న దగ్గర నుంచి ఈయనకి నిల్చున్నా కృష్ణుడి ధ్యాసే, కూర్చున్నా కృష్ణుడి ధ్యాసే, పడుకున్నా కృష్ణుడు, ఆయన్ని సంహరించాలి 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 అని ఎప్పుడైనా ప్రేమ మీద ఉన్నదానికంటే, ప్రేమతో ఉన్నదానికంటే శత్రుత్వం విషయంలో శత్రుత్వం కలిగిన వాళ్ళనే ఎక్కువగా తలుచుకుంటూ ఉంటాం కదా. కానీ ఇక్కడ శత్రుత్వం కాదు మారీచుడిది, భయం. భయంతో మారీచుడు ఎప్పుడు రాముణ్ణే తలుచుకుంటూ ఉండేవాడని. అదిగో ఎలాగా? ఏమిటట ఇవి? అశ్లేష వినాశాలు. సుబాహుడిదేమో వినాశము, మారీచుడిది అశ్లేషము, అంటే దూరంగా కొట్టిపారేశాడు. ఈ విషయం అట, ఈ రహస్యం సీతాపిరాట్టికి కూడా తెలియదట. ఎవరికి తెలుసండి? రామచంద్రుడు ఒక్కడికి మాత్రమే తెలుసట తాను చేసినటువంటి పని. ఈ మారీచ సుబాహులు అంటే ఎవరయ్యా అంటే, ఒకళ్ళు సంచితము, ఒకళ్ళు ఆగామి. ఆగామిని అంటకుండా చేసినట్లుగా మారీచుడిని దూరంగా కొట్టేశాడు అంటున్నట్లు. ఇదిగో
సుబాహుని ఏం చేశాడు, అక్కడికక్కడ సంచితం కదా నశింప చేశాడు. మరి ఈ రహస్యం సీతా పిరాటి కూడా, పిరాటిమారులో కూడా తెలియదు. ఏం చేత తెలియదట, అప్పటికింకా వివాహం కాలేదు కనుక. మరి ఎవరికి తెలుసండి ఈ రహస్యం తెలిసినటువంటి వారు ఒక్కరు రామానుజుల వారేనట. రామానుజుల వారికి ఎలా తెలిసిందండి, అది ఎప్పుడో రామాయణ కాలంలో త్రేతాయుగంలో జరిగినటువంటి విషయం. మరి రామానుజుల వారు ఈ కలియుగంలో అవతరించినటువంటి వారు కదా, వీరికి ఎలా తెలిసిందండి అంటే, రామానుజుల వారంటే ఎవరు, మొదటగా అనంతుడు రామావతారంలో ఇళయ పెరుమాళ్ లక్ష్మణస్వామి, ఆయనే బలభద్రుడు, ఆయనే రామానుజుడు. అలా రాముడి వెంట ఉన్నాడు కదా ఆనాడు ఇళయ పెరుమాళ్ల వలె. అందుకని ఒక లక్ష్మణ స్వామికి మాత్రం తెలుసు రామచంద్రుడి యొక్క ఉద్దేశ్యం ఏమిటో. అందుకనే ఆనాడు ఆ లక్ష్మణుడే ఈనాటి రామానుజుడు కనుక రాముడికి రామానుజులకు మాత్రమే తెలిసినటువంటి సత్యమట అది. అలా మనకున్నటువంటి పూర్వాగాలు నశింపచేస్తాడు, ఉత్తరాగాలని అంటకుండా చేస్తాడు పరమాత్మ అనేటువంటి విషయాన్ని ఇదిగో రామానుజుల వారు తమ యొక్క నిర్వాహంలో, అంటే ఆళ్వందారేమో టోటల్ గా పాపాలన్నింటినీ నశింపచేస్తాడండి అని ఆళ్వందారు చెబితే, కాదండి, దానికి 2 విభాగాలను చేసి పూర్వాగాలని నశింపచేస్తాడు, ఉత్తరాగాలని అంటకుండా చేస్తాడు అని రామానుజుల వారి యొక్క నిర్వాహమట. అసలు పాసురంలోకి వెళ్తే ఏముందో చూద్దాం. 6ஆம் பாட்டு கீழ் திருமந்திரார்த்தத்தை அருளி செய்தார். அதிலே అరుడి చెయ్యాదదు ఓరర్థం ఉండిరే నమశబ్ద అర్థం. కింద మొదటి పాసురంలో తిరుమంత్రం యొక్క అర్థాన్ని చెప్తారండి. ఈ పాసురంలో అని చెప్పుకున్నామా, అసలు ఈ తిరువాయముజే ద్వైమంత్రములోని పూర్వఖండము యొక్క అర్థంలో చెప్పినట్లుగా పరమాత్మ నన్ను నీ యొక్క కైంకర్యపరుడుగా చేసుకోవయ్యా అని కదా ఆళ్వార్ల ప్రార్థన. ఏమిటది, శ్రీమతే నారాయణాయ నమః అని ద్వయమంత్రంలోని ఉత్తరఖండము యొక్క అర్థం రీతిగా ప్రార్థిస్తున్నారు నమ్మాళ్వార్లు. ఈ తిరువాయముడిలో అనుకున్నాం కదా. అలానే కొంతమంది ఏమిటి, అలా ద్వయమంత్రంలోని ఉత్తరఖండంలో చెప్పిన అర్థంలో చెప్పిన రీతిగా కైంకర్య ప్రార్థనండి అని కొంతమంది చెబితే, ఇది అష్టాక్షరి తిరుమంత్రం యొక్క అర్థాన్ని కూడా తెలియచేస్తుందండి అని చెప్పారు కదా. అయితే అక్కడ తిరుమంత్రంలో ఉన్నటువంటి నమశబ్దం యొక్క అర్థం అక్కడ చెప్పబడలేదండి. ఆ నమశబ్దం యొక్క అర్థాన్ని ఇక్కడ చెప్తున్నారు అంటున్నారు ఈ పాత్రలో. ఎలా అదావదు అవిద్యాదిగళం కజిగయే. ఏమిటి నమశబ్దం యొక్క అర్థం అంటే ఏమిటి, అవిద్యాదిగళం కజిగయే. అవిద్య అంటే ఏమిటి, శబ్ద స్పర్శ రూప రసగంధాదులు అనేటువంటి అవిద్యలన్నింటినీ కూడా తొలగింప చేయడం. అత్తయ్యరుడి చేయిరార్ అవన్ రక్షవర్గத்திலே பெத்த அளவால் பர்யாப்தன் அன்னிக்கே இருந்தாலும் நாம் அபினிவிஷ்டரானாலும் శరీర సంబంధ నిబంధనమాగ అనాది కాలం నాం పణ్ణి వైత భగవత్ ప్రాప్తి ప్రతిబంధక కర్మంగల్ చేయవదు ఎన్నెన్నా. ఇదిగో ఏంటో చెప్తున్నారు. అవిద్యలు అంటే నమశబ్దం యొక్క అర్థం ఏమిటి అంటే అవిద్యాదులను తొలగింప చేస్తుంది ఇది అని. ఏమిటి దాన్ని ఏమిటి, అవన్ రక్షవర్గத்திலே పెద్ద అళవాల్ పర్యాప్తన్ అన్నిక్కే ఇరుందాలు. ఆయన రక్షించాలని ఉద్యుక్తుడై ఉన్నాడు, రక్షిస్తూనే ఉన్నాడు. ఎంతమందిని రక్షించినప్పటికీ ఆయనకి తృప్తి కలగటం లేదు. అయినప్పటికీ నా అభినివిష్టరానాలు ఆయన రక్షించడానికి ఉద్యుక్తుడుగా ఉన్నాడు, మనము రక్షించబడటానికి సిద్ధంగానే ఉన్నాం. అంటే ఇద్దరు, జీవుడు దేవుడు అంటే జీవ ఈశ్వరుడు ఇద్దరు కూడా అనుకూలమైనటువంటి భావనలలో ఉన్నప్పటికీ ఎప్పుడూ ఇద్దరు విముఖులుగా ఉండేటువంటి వాళ్ళు కదా. జీవుడు పరమాత్మని వలె ఆయన నీకు నువ్వు స్వతంత్రుడివి కాదు, పరమాత్మకి పరతంత్రుడివి అని చెప్పారనుకోండి, వీడేమంటాడు, నాకు నేను స్వతంత్రుడినే అంటాడు, విముఖుడుగా ఉంటాడు. స్వామి పురుషకారభూతురాలైనటువంటి లక్ష్మి చెప్తూ ఉంటుంది కదా, ఏమి స్వామి వాడేదో చిన్నపిల్లాడు, వాడి విషయంలో క్షమించండి, మీరు వాడిని రక్షించండి అంటే వాడు అసలు నన్ను ప్రార్థించిందే లేదు, నేను రక్షించను అన్నట్టు ఆయన విముఖంగా ఉండే సమయంలో అలా కాదు ఇప్పుడు స్థితి. ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు, వీడు ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలా ఉన్నప్పటికీ శరీర సంబంధ నిబంధనమాగా అనాది కాలం నాం పణ్ణి వైత
భగవత్ ప్రాప్తి ప్రతిబంధక కర్మంగల్ సేవది ఎన్నెన్నా. ఇదిగో ఈ శరీర సంబంధ కారణంగా అనాది కాలంగా మనం చేసినటువంటి భగవంతుణ్ణి పొందటానికి ప్రతిబంధకంగా ఉండేటువంటి కర్మలు మనం ఏం చేస్తాయండి అని ఒక ప్రశ్న వేసుకొని, నాం ఇదిలే తుణేవే, ఇదిలే ఈ కైంకర్యంలో ప్రవేశించటంతో అవయల్లాం తన్నడయ్యేన సిక్కుం ఎన్గిరార్. మనకున్నటువంటి భగవంతుణ్ణి పొందటానికి ప్రతిబంధకాలుగా ఉన్నటువంటి కైంకర్యాలన్నీ కూడా ఇదివే నాం ఇదిలే తునేవే, మనం ఈ కైంకర్యంలో ప్రవేశించగానే అవి శరీర సంబంధ కారణంగా మనకి అనాది కాలంగా ఉన్నటువంటి పాపరాశి మొత్తం దానంతట అదే తొలగిపోతుంది అని చెప్తున్నారు ఈ పరిసరంలో. ఇదిగో ఇదిలే అంటే కైంకర్యతలే, అవయి అంటే కర్మంగల్, అవయెల్లామంటే ఆ కర్మలన్నీ కూడా నసిక్కుం నశించిపోతాయి అంటున్నారు ఈ పాసరంలో. పాసరం వేంగడంగల్ మేల్ వినయం ఉత్తవం నా తాంగల్ తంగట్కు నల్లనవే செய்வார் வேங்கடத்துறைவார்க்கு நமோ நம வெண்ணலாங் கடமை அது சுமந்தார் கட்கே. நமோ எனலாங் கடமை அது சுமந்தார் கட்கே. ప్రతిపదార్థం వేంగడత్తు తిరుమలయ్యందు ఉరైవార్కు వేంచేసి ఉన్నటువంటి వాళ్ళకి నమో వెనలాం నమో అనియడి అదు ఆ వ్యాపారమును కడమై ధరించినటువంటి వారికి సుమందార్ ఘట్టు రుణమైనటువంటి పూర్వపాపములను కడంగల్ ఆశ్రయణానంతరము సంభవించేటువంటి పాపములను మేల్ వినయముత్తవం వేం ఆశ్రయణ మేల్ వినయముత్తవం అంటే వేం ఆశ్రయణ అనంతరము సంభవించేటువంటి పాపములను అన్ని కూడా శీఘ్రమే దగ్ధములవుతాయి. వేమంటే దగ్ధమైపోతాయి. మెయి ఇది సత్యము. తాంగల్ తంగట్కు అలా తాము తమకు నల్లనవే చేయవారు హితములనే చేసుకుంటారు. ఎవరైతే తిరుమల మీద వేయించేసి ఉండి నమః అనేటువంటి వ్యాపారాన్ని చేస్తారో అదేం చేస్తుంది, మనకున్నటువంటి పూర్వపాపాలని ఆశ్రయించిన తర్వాత వచ్చేటువంటి ఉత్తరాఘాలని వెంటనే దగ్ధం చేసేస్తుంది. ఇది యథార్థము. కాబట్టి ఏమవుతారు, తాంగల్ తంగట్కు తమకు తామే హితవు చేసుకున్నటువంటి వాళ్ళు అవుతారు వీళ్ళంతా అంటున్నారు ఈ పాసనలో. తిరుమల మీద నిత్యవాసం చేస్తున్నటువంటి శ్రీయప్పతికి స్వరూపానికి అనురూపమైనటువంటి స్వరూపానికి అనురూపం అంటే జీవుడి యొక్క స్వరూపం ఏమిటి, పారతంత్ర్యం. వీడు చేయవలసినటువంటి కృత్యం ఏమిటి, కైంకర్యం. పారతంత్ర కైంకర్యాలని కనుక వీడు కలిగి ఉండి ఎవరైతే ఆ తిరుమలలో వేంచేసి నిత్యవాసం చేస్తున్నటువంటి శ్రీయప్పటికి నమస్కరిస్తాడో వాళ్ళకి తమ కైంకర్య విరోధులకు సమస్త పాపాలని క్షణమాత్రంలో భస్మమైపోతాయి. ఇది మెయ్, ఇది సత్యము, యథార్థము అంటున్నారు. అంటే తిరుమలలో నిత్యవాసం చేస్తూ ఉన్నటువంటి సర్వేశ్వరుడి విషయంలో ఎవరైతే నమః నమః అని కైంకర్యం అని భావిస్తూ కైంకర్యం భావిస్తారో, నమః నమస్కారం అని ఒక అర్థము, నమః నా భారం నీదయ్యా అని పరతంతుడే స్వరూపానికి అనురూపమైనటువంటి దాసోహం చేస్తాడో అప్పుడు వాళ్ళకి కైంకర్యానికి ప్రతిబంధకంగా ఉండేటువంటి పాపాలన్నీ తొలగిపోతాయండి. అతను తనకి తానే హితవు చేసుకున్న వాడవుతాడు అంటున్నారు ఈ పాత్రలో. ఆరాయరపడి వేంగడంగల్ ఆరాయరపడి ఇంద ప్రాప్యత్తై పెరుగై ఉపాయం ఏదెన్నిల్. అలాంటి ఫలం ఏమిటి, కైంకర్యమే కదా. నారాయణ ఆయా అన్నారనుకోండి, ఆయా అనేటువంటి చతుర్థి విభక్తి కైంకర్యాన్నే కదా తెలియచేస్తుంది. ఇదిగో ఆ కైంకర్యం పొందటానికి ఉపాయం ఏమిటండి అంటే, సర్వాధికారమాయ్ అత్యంత సుకరమాయ్ ఇరుంద వేంగడత్తు దైవార్కు నమః ఎన్గిరా இச்சொல்லவே அந்த கைங்கரிய பிரதிபந்தகமான பாபங்களும் கரிஷ்யமானமான பாபங்களும் எல்லாம் நிச்சேஷமாக தக்தமாயிப்போம். பின்னை தந்தாம் உகந்தபடி எல்லாம் செய்ய பெறலாம் என்கிறார்.
వేంగడత్వ ఏమిటి, ఉపాయం ఏమిటి అని ఒక ప్రశ్న వేసుకొని అందరికీ అధికారం ఉన్నటువంటిది, మిక్కిలి సులభంగా చేయగలిగినటువంటిదైనా ఏమిటా కార్యం, వేంగడత్తురైవార్కు తిరువేంగడంలో వేంచేసి ఉన్నటువంటి ఆ తిరువేంగడముడయాన విషయంలో నమః అనేటువంటి 2 అక్షరాల పదాన్ని కనుక చెప్పినట్లయితే ఆ మాటే మనకేం చేస్తుందో తెలుసా? ఆ తిరువేంగడమడయానికి కైంకర్యం చేయడానికి మనకున్నటువంటి ప్రతిబంధకాలు, ఈ ప్రతిబంధకాలు ఎలా వచ్చాయి? శరీర సంబంధ నిబంధన కారణంగా మనకి కలిగినటువంటి ప్రతిబంధకాలనే పాపాలన్నీ కూడా கரிஷ்யமானமான பாபங்களும் என்கிற சொல்லவே அந்த கைంకర్య ప్రతిబంధకமான పాపங்களும் ఆ కైంకర్యానికి ప్రతిబంధకంగా ఉన్నటువంటి పాపాలు ఈ నమః అన్న తర్వాత కూడా కరిష్యమానమాన పాపங்களுం ఎలా ఇంకా చేయబోయేటువంటి భవిష్యత్తులో చేయబోయేటువంటి ఉత్తరాగాలన్నీ కూడా సమూలంగా నిశ్శేషంగా ఒక్కటి కూడా మిగలకుండా దగ్ధమైపోతాయండి. పిన్నై అటు పిమ్మట తందాం ఉగంధపడి ఎల్లాం చెయ్యపెరలాం. తమకు తాము ఏ రీతిగా కైంకర్యం చేయాలనుకుంటే తనకి సంతోషం కలిగే రీతిగా కైంకర్యం, అన్ని కైంకర్యాలు చేసేవాడిలాగా పొందగలుగుతాడు, అన్ని కైంకర్యాలను చేసేటువంటి భాగ్యాన్ని పొందగలుగుతాడు అంటున్నారు ఆరాయిరప్పడిలో. పన్నీరాయిరప్పడి అనంతరం అనిష్ట నివృత్తి పూర్వకమాన భగవదనుభవ భోగత్తుక్కురుప్పాన ఆశ్రయణ సౌకర్యత్తయ్యరుడిచ్చేగిరారు. అనిష్ట నివృత్తి పూర్వకమాన భగవదనుభవ భోగత్తుక్కురుప్పాన మనకున్నటువంటి అనిష్టాలు పోగొట్టి ఆ తర్వాత భగవద్ అనుభవం అనేటువంటి భోగానికి తగినట్లుగా ఆశ్రయించడానికి తగిన సౌకర్యం ఏమిటది? నమః అనేటువంటి పదం అనండర్రా. అదే నీకేం చేస్తుంది? నీకున్న ప్రతిబంధకాలను తొలగింప చేస్తుంది, భగవద్ అనుభవం అనే భోగాన్ని నీకు ఇస్తుంది, భగవత్ కైంకర్యం అనే భోగాన్ని ఇస్తుంది అని చెబుతున్నారు. తిరుమల ఇది వేంగడత్తు అంటే తిరుమలయిల్, తిరుమలయందు ఉరైవార్కు సమాశ్రేయణీయన్ ఆంబడి వందు నిత్యవాసం పండుగల స్వామికు అనన్యార్హమాంబడి. అందరి చేత ఆశ్రయించటానికి తగినట్లుగా వచ్చాడు. ఎక్కడికి? తిరుమల కొండ మీదకి. అందరి చేత అంటే కేవలం ఈ లీలా విభూతిలో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళ కోసమా అండి? అది కాదండి. లీలా విభూతిలో ఉన్నటువంటి వాళ్ళు, నిత్య విభూతిలో ఉన్న వాళ్ళు అందరూ ఆశ్రయించేటట్లుగా, వాళ్ళు పైనుంచి కిందకి దిగి కైంకర్యం చేస్తారు, మనం కింద నుంచి కొండ మీదకి ఎక్కి కైంకర్యం చేస్తాం ఆయనకి. ఆ రీతిగా అందరికీ ఆశ్రయణీయుడయ్యేటట్లుగా వచ్చి నిత్యవాసం చేస్తూ ఉన్నట్ట స్వామి. ఆ స్వామికి అనన్యార్హమాంబడి. అలా తిరుమల కొండ మీద అందరి యొక్క కైంకర్యాలను స్వీకరించడానికి, అందరికీ ఆశ్రయించడానికి తగినట్లుగా నిత్యవాసం చేస్తూ ఉన్నటువంటి స్వామికి అనన్యార్హమాంబడి, ఆయనకే చెంది ఉండేటట్లుగా నమో వెనలాం. స్వస్వాతంత్ర నివృత్తియుక్తమాన అత్యంత పారతంత్ర సూచకమాయ్ సులభమాయ్ స్వరూప ప్రాప్తమాన నమోవాచకమాగిరా. స్వస్వాతంత్ర నివృత్తి యుక్తమాన. నమః నమః అంటే ఏమిటి? మహా అంటే నాకు, నా కాదు అంటే నాది కాదు అంటే ఇక్కడ ఏమైంది? నాకు నేనే అంటే స్వతంత్ర భావన, నాకు నేను చెందిన వాడిని కాదు అన్నామంటే స్వతంత్ర భావన పోయినట్లే కదా. అలా స్వస్వాతంత్ర నివృత్తి యుక్తమాన, అదే స్వస్వాతంత్రాన్ని తొలగింప చేసేటువంటిదైనా నివృత్తితోటి కూడుకున్నటువంటి అత్యంత నమః అంటే నాది కాదు అన్నాం కదా, అంటే పారతంత్రాన్ని సూచించేటువంటి అత్యంత పారతంత్ర సూచకమాయ్ సులభమాయ్. ఏమండి మీరేదో నమః 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 అనమంటారు, ఈ అనటం ఎంత కష్టమండి అని అంటే అంత అవసరం లేదండి, అంత కష్టపడాల్సిన అవసరం లేకుండా 2 అక్షరాలు నమః అంటే చాలు. అదిగో సులభమాయ్. పోనీ సులభంగా ఉన్నది కదా అని ఏది పడితే అది అనగలమా అండి? అది ఎలా ఉండాలి? సులభంగా ఉండాలి, మనకి మేలుని కలిగించేటువంటిదిగా ఉండాలి కదా. కాబట్టి అది మన స్వరూపానికి విరుద్ధమైనది అనుకోండి, అది సులభంగా ఉంటే మాత్రం మనం అంటామా? అనం కదా. కానీ సులభంగా ఉండేటువంటిది స్వరూప ప్రాప్తమాన, మన స్వరూపానికి తగినటువంటిదైనా నమోవాచకమాగిరా.
నమస్సు అనేటువంటి నమః అనేటువంటి పదము అది కడమై సుమందారు అది ఎలాంటిది? ఆ నమః అనేటువంటిది భూయిష్టాం తే నమ ఉక్తిం విధేమాయన్ను శృతి సిద్ధమాన అందవ్యాపారతే. ఆ నమః అనేటువంటి పదం ఎంత బరువును కలిగిస్తుంది అంటే పరమాత్మకి, భూయిష్టాం తే నమ ఉక్తిం విధామా అంటారు పరమాత్మ, నీ హృదయాన్ని ఎంతో బరువు చేసేటువంటి ఇదిగో నమః అనేటువంటి ఒక పదాన్ని పలుకుతున్నాను అని శృతి సిద్ధమాన అందవ్యాపారத்தை నమః 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 అనేటువంటి ఏమిటా నమః అనేటువంటి పదం ఎలానో చెప్పింది కదండి. శృతుల చేత తెలియజేయబడేటువంటి అర్థమైనటువంటి ఆ వ్యాపారాన్ని అధికార విశేష ద్యోతకమాంబడి తంగల్ తలయిలే సుమందవర్గడుక్కో అధికార విశేష ద్యోతకమాంబడి. ఇదిగో ఏమిటి తెలియచేస్తుందట? ఈ నమః నమః అనేటువంటి దాన్ని సుమందు మోస్తూ. ఏమిటి నమః అంటే? ఇదిగో ఇలా కింద ఉన్నటువంటి రెండు చేతులని జోడించి శిరస్సున పెట్టుకోవటం, ఇది నమః. నమస్కరించామంటే రెండు చేతులు జోడించాలి కదా. అలాంటి ఈ నమః అనేటువంటి పదము ఏం తెలియచేస్తుందట? నేను నీకు అర్హుడు, నేను నీకు పరతంత్రుడిగా ఉంటాను అనేటువంటి అధికారాన్ని తెలియచేస్తుందట. ఏమిటి? అధికార విశేష ద్యోతకమాంబడి. ఇదిగో వీడు పరతంత్రుడండి అని ఎలా తెలుస్తుంది? ఇదిగో నమః అని రెండు చేతులు ఎత్తి జోడిస్తూ ఉన్నాడు కదండి, రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాడు కదండి. కాబట్టి ఏమిటి? నేను నీ యొక్క రక్షణని అంగీకరిస్తున్నాను అనేటువంటి అధికారాన్ని స్పష్టత చేస్తుంది. వీడు మన రక్షణకి అధికారి, ఎందుకని మన రక్షణని కోరుకుంటున్నాడు అనే రీతిగా అధికార విశేష ద్యోతకమాంబడి తంగల్ తలయ్యలే సుమందవరగడుక్కు. ఇదిగో ఇలా రెండు చేతులు జోడించి శిరస్సున రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తే ఇదిగో ఇతడు మన రక్షణకి అధికారండి అనేటట్లుగా, పారతంత్రాన్ని వహించినటువంటి వాడండి, వీడు పరతంత్రుడండి, స్వతంత్రుడు కాదు అనేటువంటి అధికారం కనపడేటట్టుగా తంగల్ తలయ్యలే తమ యొక్క శిరస్సులను రెండు చేతులు మోసేటువంటి వాళ్ళకి ఏమవుతుందట? కడంగల్ అంటే పాపాలు. అనుభవ వినాశ్యమాంబడి రుణరూపమాన పూర్వార్జిత పాపంగల్ ఆశ్రేణ. అది మొదటిదేమిటి? అనుభవ వినాశ్యమాంబడి, అనుభవిస్తే తప్ప నశించినటువంటి రుణరూపముగా ఉన్నటువంటి మనము పూర్వము ఆర్జించుకున్నటువంటి పాపాలు. తర్వాత మేల్ వినయ ముత్తవం ఆశ్రయణ అనంతర భావ్యాన ఉత్తరాఘంగల్. ఆశ్రయించిన తర్వాత చేసేటువంటి ఉత్తరాఘాలు తీయని తూసాగుం ఎన్గిరపడియే దగ్ధంగలాయ్. ఏమైపోతాయి? అనుభవిస్తే తప్ప తీరనటువంటి పూర్వాఘాలు, ఆశ్రయించిన తర్వాత కలిగేటువంటి ఉత్తరాఘాలు, పొందేటువంటి ఉత్తరాఘాలు ఇవన్నీ కూడా తీయని తూసాగుం ఎన్గిరపడియే అగ్నిలో వేసినటువంటి దూది పింజవలే దగ్ధంగళాం నశించిపోతాయండి. ఇది మెయ్ ఇది యథార్థం. ఇది నిర్దోష వేదాంత సిద్ధమాగయ్యాలే సత్యం. ఎవరు చెప్పారండి? వేదమే చెప్తోందండి ఈ విషయం, కాబట్టి ఇది సత్యం అని తంగట్టు ఇప్పటి అనిష్టం స్వయమేవ నివృత్తం ఆదలాల్ ఆశ్రితరాన తాంగల్ అంటే వారు తాము. ఎలాంటి తాము? ఇప్పటి ఈ రీతిగా అనిష్టం స్వయమేవ నివృత్తం. అనిష్టం అంటే మనకు అవసరం లేదు, అనిష్టాలన్నీ కూడా స్వయమేవ నివృత్తం ఆదాలు, స్వయంగానే నివృత్తి కావటం చేత ఆశ్రితరాన తాంగల్ అంటే ఆశ్రితులైనటువంటి, ఎప్పుడైతే నమః అని అన్నారో వీళ్ళకున్నటువంటి అనిష్టాలన్నీ కూడా తొలగిపోయాయి. అలా ఆశ్రయించినటువంటి వాళ్ళు. తంగట్టు అంటే తంగల్ స్వరూపత్తుకు, తమ స్వరూపానికి నల్లన వేసేవారు ఇనిమయ్యే విళయప్పదాన భగవత్ స్వరూపాది అనుభవత్తయ్యే సేవార్ఘల్. ఇలా నమః అని రెండు చేతులు జోడించి శిరస్సున అంజలి ఘటించినటువంటి వాళ్ళు
ఏమవుతుంది? తమకున్నటువంటి ఉత్తరాగాలు పూర్వాగాలు ఉత్తరాగాలు అన్నీ తొలగిపోయి ఇనిమయ్యాయి ఎంతో భోగ్యమైనటువంటి విళైప్పదాన భగవత్ స్వరూపాది అనుభవత్తయ్యే భగవత్ స్వరూప అనుభవాన్నే చేయవార్హలు చేసేవాళ్ళు అవుతారు. కడం ఎన్ను కడం అంటే రుణత్రయత్తయ్యం మెయ్యిమ్మేల్ వినయ్యండు దేహానుబంధి రుణత్రయాన్ని కడలు అన్నారు, పాపాలు అన్నారు. మెయ్యిమ్మేల్ వినయ్యన్ను అంటే దేహానుబంధి కర్మంగళయ్యం சொல்லுவர் உத்தராகத்தைவே வேம் என்னது ఫల ప్రరోహం ఇల్లాద సామ్యత్తాలే అని మెయ్యిమ్మేల్ వినయ్యన్ను అని చెప్పడం వల్ల దేహానికి అనుబంధంగా ఉండేటువంటి కర్మలని చెప్తారండి అని చెప్తూ ఉత్తరాగత్తై వేం ఎన్నదు ఉత్తరాగాలు కూడా నశించిపోతాయి అన్నారు. అంటే ఉత్తరాగాలైనా పూర్వాగాలైనా ఎలా నశించిపోతాయి అంటే ఎక్కడికో వెళ్ళవండి. ఫల ప్రరోహం ఇల్లాద సామ్యత్తాలే ఇవి ఫల ప్రరోహం ఫలాన్ని ఇవ్వనటువంటి అశక్తతని కలిగినటువంటి అవుతాయి. అంతే, అవి దూరంగా వెళ్ళిపోతాయి. అంటే అవి ఇంకా మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలాన్ని మనం అనుభవించాలి కదా, అవి ఇప్పుడు ఫలాన్ని ఇచ్చేటువంటి శక్తిని కోల్పోతాయండి అనేటువంటి సామ్యంతో సుమందార్ ఎన్నదు అంజలి భరం ఎన్నుమా పోలే ఈశ్వర హృదయత్తాలే కనత్తిరుక్కై అంజలి భరం ఒక్కసారి ఒక చేతనుడు ఎవరైనా అంజలి చేస్తే అది ఎలా ఈశ్వర హృదయత్తాలే కనత్తిరుక్కై అంత గొప్ప పని చేశాడండి ఇతను, 2 చేతులు జోడించి నాకు నమస్కరించాడు అని ఆయన హృదయాన్ని బరువు చేసేస్తుందట ఆనందంతో. ఎంత గొప్ప పని, ఎంత పని! 2 చేతులు జోడించి తన స్వతంత్ర భావాన్ని విడిచిపెట్టి నమః నమః అంటూ 2 చేతులు జోడించి శిరస్సున అంజలి చేశాడు కదా, అది ఎంత గొప్ప విషయం అండి అని ఆయనకు హృదయాన్ని భారపరిచేటువంటిది, భారం చేసేటువంటి విషయం అన్నారు. ఇప్పుడు ఇంకా 7 వ్యాఖ్యానం 94వ పేజీలో వేంగడంగల్ కడం ఎన్ను కడన్ ఎన్నపడి కడంగల్ ఎన్నదు అదిగో కడంగల్ అంటే అవయావ రుణ, కడంగల్ అంటే రుణములు, అవయావన త్రిభి రుణ వాజాయతే ఎంగిరపడియే 3 రుణத்தோடே కూడా ఆయిత్తు ఇవన్ వందు పెరప్పదు. ప్రతి వ్యక్తి ఈ లోకంలోకి వచ్చి ఈ దేహంతో పుడుతూ ఉన్నాడంటే 3 రుణాలు ఉన్న వాళ్ళు పుడతారట. ఏమిటా రుణాలు? రుణத்தோடே కూడా ఆయిత్తు ఇవన్ వందు పెరప్పదు. బ్రహ్మచర్యేణ ఋషిభ్య యజ్ఞేన దేవేభ్య ప్రజయా పితృభ్య ఎంగిరపడియే பிரம்மச்சரியத்தாலும் யாகத்தாலும் பிரஜோத்பத்தியாலும் ఋషిகளுக்கும் దేవர்களுக்கும் పితృகளுக்கும் తనిసిరుక్క కడవన్. ఇదిగో ప్రతి వ్యక్తికి కూడా పుట్టినప్పుడు 3 రుణాలు ఉంటాయి. ఏమిటా రుణం? ఋషి రుణము, దేవ రుణము, పితృ రుణము అని. ఆ 3 రుణాలు తీర్చుకోవాలి ప్రతి వ్యక్తి. ఎలా తీర్చుకుంటాడు? బ్రహ్మచర్యత్తాలు యాగత్తాలు ప్రజోత్పత్తియాలు. బ్రహ్మచర్యము అంటే వేదాధ్యయనం ద్వారా ఋషి రుణం తీర్చుకుంటాడు. తర్వాత యాగాల ద్వారా దేవతల యొక్క రుణం తీర్చుకుంటాడు. సంతానాన్ని పొందటం ద్వారా పితృ రుణం తీర్చుకున్న వాడవుతాడు అని ఋషిగడుక్కుం దేవరగడుక్కుం పితృగడుక్కుం తనిసిరుక్క కడవన్ తనిసి ఇరుక్క కడవన్. అదిగో దేవతల యొక్క ఋషుల యొక్క దేవతల యొక్క పితృదేవతల యొక్క రుణాన్ని తీర్చుకోగలుగుతాడు ఈ 3 ద్వారా. రుణాని 3 అప్రాకృత్యాయన్నా నిన్నదిరే. ఆ రుణాని 3 అన్నారు కదా, అది ఆ 3 రుణాలు. మెయ్యిమ్మేల్ వినయముత్తవం అని பிரகிருதி சம்பந்த நிபந்தனமாக வரக்கடவா பாபங்களை சொல்லுகிறது. ஆக கடன்கள் மெய்மேல் வினைமுத்தவும் வேம் நசிக்கும் என்னு எங்கనే ఆళ్వందార్ అరుడి చేయంబడి. అదిగో మెయ్యిమ్మేల్ వినయముత్తవం అంటే ఏమిటి? ఈ ప్రకృతి సంబంధ నిబంధనమాగా అంటే ఈ దేహ సంబంధ కారణంగా వరక్కడవ పాపాలని చెప్తున్నారట. మెయ్యిమ్మేల్ వినయముత్తవం
అని చెప్పడం వల్ల ఈ ప్రకృతి సంబంధ ఈ దేహ సంబంధ కారణంగా వచ్చినటువంటి పాపాలు చెప్పబడుతున్నాయి. ఆగా అందుచేత కడన్గల్ అంటే రుణాలు అంటే మెయిమ్మేల్ వినయముత్తవం వేం నసిక్కుం ఎందు ఇంగనే ఆళ్వందార్ అరుడిచ్చేయంబడి. మనం మొదట చెప్పుకున్నాం కదా, ఆళ్వందార్ నిర్వాహం ఒకటి, ఎంబెరుమానార్ నిర్వాహం ఒకటి అని చెప్పుకున్నాం కదా. ఆళ్వందార్ ఏం చెప్తున్నారు? ఇదిగో ఎప్పుడైతే ఆయన్ని నమ ఎన్నలా నమః అనేటువంటి పదం అంటే మనకున్నటువంటి మెయిమ్మేల్ వినయముత్తవం, మనకున్నటువంటి శరీర సంబంధ నిబంధన కారణంగా శరీర సంబంధ నిబంధనంగా వచ్చినటువంటి రాగలిగేటువంటి పాపాలన్నీ కూడా వేము నశించిపోతాయండి అని ఆళ్వందారు యొక్క నిర్వాహం. అది మొదటిది. ఆ తర్వాత ఎంబెరుమానార్లు ఏం సాధించారంటే ఇత్తై ఎంబెరుమానార్కే తెరుడి ఇరుక్కు వేదాంతத்தில் சொல்லுகிறா కట్టళయిలే పురుడాగ అమయ్యాదో ఎన్ను ఇంగనే అరుడిచ్చేవారు. దీనికి వేదాంతాల్లో చెప్పినటువంటి రీతిగా చెప్పిన బ్రహ్మసూత్రాల్లోని సూత్రాలకి అర్థంగా ఈ పాసురాన్ని అనుగ్రహించారండి ఆళ్వార్లు అనేటువంటి దానితోటి ఇదిగో ఉత్తర మీమాంసాయాం చతుర్థ అధ్యాయస్య ప్రథమ పాదే విద్యా స్వరూప శోధనాత్ పశ్చాత్ విద్యాఫల చింతనారంభే తదధిగమ ఉత్తర పూర్వాఘయోః అశ్లేష వినాశౌ తద్వ్యపదేశాత్. ఇదిగో ఎంబెరుమానాల యొక్క నిర్వాహం ఏమిటయ్యా అంటే ఇదిగో ఉత్తర మీమాంసలోని చతుర్థ అధ్యాయంలోని ప్రథమ పాదంలో చెప్పినట్టు రీతిగా ఏమిటి ఉత్తరాఘయోః ఉత్తర పూర్వాఘయోః. ఉత్తర అంటే రాబోయేటువంటి పాపాలు, పూర్వాఘాలంటే పూర్వం ఉన్నటువంటి సంచితం. వీటికి అశ్లేష వినాశం. ఉత్తరాఘాలేమో అశ్లేషము, పూర్వాఘాలు వినాశము అని చెప్తున్నారండి. ఆ బ్రహ్మసూత్రాల్లోని ఆ సూత్రాన్ని అనుసరించి ఈ పాత్రల్లో అర్థాన్ని అనుగ్రహిస్తున్నారు ఆళ్వార్లు అనేటువంటి దాన్ని వీరు సాధించేవారు అని. అదావదు ఉత్తర పూర్వాఘయోః అశ్లేష వినాశౌ ఎన్నుం ఏవం హి అస్య సర్వే పాప్మానః ప్రదూయంతే ఎన్నుం సొల్లుగిరపడియే వేం ఎన్గయ్యాలే పూర్వాఘత్తుక్కు వినాశముం ఉత్తరాఘత్తుక్కు అశ్లేషముమాగత్తుల్లుదల్. ఏం చెప్తున్నారు? ఉత్తర పూర్వాఘయోః, మనం ఇప్పుడు మూలంలోనే ఉన్నామండి 94వ పేజీలో. అశ్లేష వినాశం, ఉత్తర పూర్వాఘాలు ఉత్తరాఘాలేమో అశ్లేషము అంటవు, పూర్వాఘాలు నశించిపోతాయి అని. ఏవం హి ఈ రీతిగా కదా అస్య సర్వే పాప్మానః ప్రదూయంతే, ఇతనికి ఉన్నటువంటి అన్ని పాపాలని దూరం చేస్తాడు అని చెప్పినట్టుగా వేం అని చెప్పడం వల్ల వేంగడంగల్ అన్నారు కదా. వేం కడంగల్, వేం అంటే నశించిపోవటం, కడంగల్ అంటే రుణాలు అని చెప్పుకున్నాం కదా అవి. పూర్వాఘత్తుకు వేం ఎంగయ్యాలే పూర్వాఘత్తుక్కు వినాశము ఉత్తరాఘత్తుక్కు అశ్లేషముమాగ చొల్లుదల్. పూర్వాఘాలకేమో వినాశము, ఉత్తరాఘాలకి అశ్లేషము అని చెప్పారు కదా. ఇక్కడ ఒక సందేహం తీసుకొచ్చుకున్నారు మళ్ళా. ఏమిటా సందేహం? ఏమండి, పూర్వాఘాలకి వినాశం అంటున్నారు, ఉత్తరాఘాలు తామరాకు మీద నీటి బొట్టు వలె మనల్ని అంటవు అని చెప్తున్నారు కదా. అలా పూర్వాఘాలు అంటవు, ఉత్తరాఘాలు నశించిపోతాయని ఈ రీతిగా మనం అర్థం చెప్పుకోవచ్చు కదా అనే ఒక శంక కలిగింది ఎవరికో. ఏమిటి పూర్వాఘాలు? ఇప్పుడు చెప్తున్నది ఏమిటి? ఉత్తర పూర్వాఘయోః అశ్లేష వినాశవు అన్నారు. ఇప్పుడు ఏం చెప్పాలి తిరిగి దీన్ని ఇంకో రీతిగా అంటే ఉత్తర అఘయోః వినాశము పూర్వాఘయోః అశ్లేషము అని దీన్ని తిరగదిప్పి చెప్పుకోవచ్చు కదండి. ఏం పూర్వాఘాలు అంటవు అని, ఉత్తరాఘాలు నశించిపోతాయని అలా చెప్పుకోవచ్చు కదా. అంటే ఇదిగోండి 95వ పేజీలో జియర్ అరుంబదంలో ఇచ్చారు చూడండి. 1, 2 రెండో లైన్లో చూడండి. పూర్వాఘత్తుక్కు వినాశం ఎన్నుం ఉత్తరాఘత్తుక్కు అశ్లేషం ఎన్ను నియమిక్కరదు పూర్వాఘాలేమో నశించిపోతాయని, ఉత్తరాఘాలు అంటవు అని ఎందుకండి చెప్తున్నారు? ఆ రీతిగా ఎందుకు? అశ్లేష వినాశంగళై మారాడి చొన్నాలో ఎన్నిల్
అశ్లేష వినాశాలని పూర్వాగాలకి అశ్లేషమని ఉత్తరాగాలకి వినాశమని మార్చి చెప్పుకోవచ్చు కదా. అంటే అసలు పాపం అంటే ఏమిటి అనేటువంటి దాన్ని మొదట చెప్తున్నారు. పాపం అంటే ఏమిటి మనకి చెప్తారు కదా, భగవంతుడి యొక్క నిగ్రహమే పాపం, భగవంతుడి యొక్క అనుగ్రహమే పుణ్యము అని కదా మనకి కోరత్తాళ్వార్లు చెప్తారు మనకి ఒక శ్లోకంలో. ఏమిటి, మనం ఏదైనా ఒక పని చేశామనుకోండి, అది ఆయనకి ఆనందం కలిగిందనుకోండి, ఆ పని వల్ల అది ఆయనకి ఆనందం కలిగిస్తుంది కాబట్టి అది పుణ్యం లిస్టులోకి వెళ్ళిపోతుంది. మనం ఏదైనా ఒక కార్యం ఒక పని చేశామనుకోండి, అది ఆయనకి బాధను కలిగించింది, కోపం తెప్పించింది, అది నిగ్రహానికి పాత్రమైతే పాపంలోకి చేరుతుంది, అనుగ్రహానికి పాత్రమైతే పుణ్యంలోకి చేరుతుంది అని కదా. అదే పాపం అంటే ఏమిటి, భగవన్ నిగ్రహం ఆగయ్యాలే, భగవంతుడి యొక్క కోపమే మనకి పాపము. అంటే ఇవన్ 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 పక్కల్ ఆనుకూల్యం పెరంద పిన్బు. ఇదిగో ఎప్పుడైతే ఈయనకున్నటువంటి పూర్వాగాలు నశించిపోయేది, ఉత్తరాగాలు అంటకుండా ఉండేది ఎప్పుడు, ఇతను వెళ్ళి అతన్ని ఆశ్రయించినప్పుడు లేదా అతనికి కైంకర్యం చేస్తూ ఉన్నప్పుడు కదా. అంటే అతనికి కైంకర్యం చేస్తూ ఆశ్రయిస్తూ ఉన్నాడు అంటే ఏమిటి, ఇవన్ పక్కల్ ఆనుకూల్యం పెరంద పిన్బు, ఈ చేతునికి ఆనుకూల్య భావన ఉన్నప్పుడు కదా ఆ భగవంతుడికి కైంకర్యం చేసేదైనా వెళ్ళి శ్రీమన్నారాయణ శరణం ప్రపద్యే అనేదైనా ఎప్పుడంటాడు, ఆనుకూల్య భావన ఉన్నప్పుడే కదా. కాబట్టి అసలు పాపం అంటే ఏమిటి, భగవంతుడి యొక్క నిగ్రహమే పాపము, భగవంతుడికి నిగ్రహాన్ని కలుగజేసేటువంటి పనే పాపము. అంటే అలాంటిది వీడు ఎప్పుడైతే ఆనుకూల్య భావన కలిగి వెళ్ళి ఆయన్ని ఆశ్రయిస్తాడో అప్పుడు నస్మరతి అపకారాణం శతమపి ఇత్యాదిప్పడియే పూర్వాఘత్తై విస్మరిక్కుం నస్మరతి అపకారాణం శతమపి. ఇంకా ఎప్పుడైతే ఇతడు అనుకూలమైనటువంటి భావనలో ఉండి వెళ్ళి అనుకూలంగా ఉన్నాడో పరమాత్మకి, ఇంకా వీడు చేసినటువంటి వందల కొలది, వేల కొలది, లక్షల కొలది పాపాన్ని ఇంకా ఆయన స్మరించుకోడట. అది జరిగేది అక్కడ. నా స్మరతి అపకారాణం శతమపి, అపకారాల యొక్క శతం, వందల కొలది అపకారాలు చేసినప్పటికీ కూడా ఈయన వాటిని భావించకుండా ఉంటాడు. ఇచ్చారిప్పడియే పూర్వాఘత్తై విస్మరిక్కుం, పూర్వాగాలని మన పిల్లోడే కదా వీడు అని ఎప్పుడైతే నేను నీకు అనుకూలుడిని అని వీడు ఆనుకూల్యాన్ని చూపించాడో, అదిగో 2 చేతులు శిరస్సున ధరించి నమస్కరించాడో, ఏమిటి వీడు మనవాడే కదా అని అవన్నీ మర్చిపోతాడట. అలా పూర్వాగాలన్నీ నశించిపోతాయి. తర్వాత మరి ఉత్తరాగాలు అంటవన్నారు కదండి, అవిజ్ఞాత హి భక్తానాం ఆగస్సు కమలక్షణ ఇత్యాది పడియే ప్రామాదికత్తిల్ కన్వయ్యామయ్యాలే అదిల్ నెంజు సెల్లాదు. అదిగో అవిజ్ఞాత హి భక్తానాం ఆగస్సు కమలక్షణ సదా జగత్ సమస్తంచ పశ్యన్నపి హృది స్థిత. ఇదిగో అవిజ్ఞాత హి భక్తానాం ఆగస్సు కమలేక్షణ. ఎలాంటి నేత్రాలు, ఏమైనా చిన్న చిన్న నేత్రాలు అనుకుంటున్నారా ఏమిటి ఆయనవి, కమలాల లాంటి నేత్రాలు కలిగినటువంటి పరమాత్మ సదా ఎల్లప్పుడూ జగత్సమస్తంచ హృది స్థిత అపి. అదిగో జగత్తులో ఉన్న వాళ్ళందరి హృదయాల్లో ఉంటాడు కదా ఆయన అంతర్యామిగా. వీళ్ళు చేసేటువంటి పాపాలన్నీ ఆయనకి తెలుస్తూనే ఉంటాయి కదా. మరి ఏమండి, ఎక్కడో దూరంగా ఉంటే తెలియకపోవచ్చు, కానీ వీళ్ళ హృదయాలలోనే ఉండి వీళ్ళు చేసేటువంటి పాపాలన్నీ చూస్తూ ఉన్నప్పటికీ కూడా అవిజ్ఞాతాహి తెలియనట్టుగా కదా ఉంటాడు. అంతే కదా, నా పశ్యన్ చూడడి వీటిని. అందుచేత అవిజ్ఞాతాహి భక్తానాం ఆగస్సు కమలక్షణ అని చెప్పినట్టుగా ప్రామాదికత్తిల్ కన్వయ్యామయ్యాలే, ప్రామాదికంగా చేసినటువంటి పొరపాట్లండి ఏం చేస్తాడు వాడు కూడా, ఈ దేహ సంబంధంతో ఈ లోకంలో ఉన్నవాడే కదా. ఈ ప్రకృతి నిబంధన కారణంగా చేసేటువంటి పాపాలు ప్రామాదికంగా చేసేటువంటివి కావటం చేత అది నెంజు సెల్లాదు, దాని విషయంలో ఆయన దృష్టి పెట్టడు. అసలు మొదటివి ఏం చేస్తాడు, ఆనుకూల్య భావన కనపడగానే వాటన్నిటిని మర్చిపోతాడు. ఇప్పుడు చూడండి, మనకు కూడా పిల్లలు ఉంటారు, వాడు ఎన్నెన్నో తప్పులు చేస్తూ ఉంటాడు. తప్పు చేసినప్పుడు ఒక క్షణం కోపం వస్తుంది, ఆ తర్వాత వాడు ఆ మరుసటి రోజు 3వ రోజు వచ్చి అమ్మ అని పిలిచాడు అనుకోండి, వెంటనే వాడు నిన్న మనల్ని ఎదర్చించిన విషయం అన్ని మర్చిపోతాం, వాడు మనల్ని ఏదన్నా పరుషంగా మాట్లాడిన మాటలు మర్చిపోతాం, అన్ని మర్చిపోతున్నామా లేదా. ఎప్పుడు వాడు అమ్మ అని ప్రేమగా మన దగ్గరికి రాగానే
అదే రీతిగా మనం కూడా ఇప్పటి వరకు కూడా ఎన్నెన్నో నస్మరతి అపకారాణం శతమపి అని చెప్పినట్లు ఇంతవరకు కూడా ఎన్నెన్నో జన్మల్లో అనాది కాలంగా మనం చేస్తున్నటువంటి పాపరాశి మొత్తం అక్కడే ఉన్నప్పటికీ ఎప్పుడైతే మనం ఆనుకూల్య భావాన్ని చూపించామో వెంటనే వాటిని మర్చిపోతాడు ఆయన. అలానే ఇది అందరి హృదయాల్లో ఉండేటువంటి వాడైనప్పటికీ కూడా ఆయన్ని ఆశ్రయించిన తర్వాత చేసేటువంటి పాపాలని ఆయన అసలు పట్టించుకోడు. అది విషయం. అదిగో మళ్ళా మూలంలోకి వచ్చాం. అదిగో అందుకే ఏం చెయ్యాలి? పూర్వాగత్తుక్కు వినాశం 94వ పేజీలోని ఉత్తరాగత్తుక్కు అశ్లేషం మాగసొల్లుదల్ అన్నికే వినాశం తాను మత్తయ్య అదుక్కుం ఉపలక్షణమాయ్. అదిగో అన్నికే లేక ఇవి వినాశం తాను అంటే ఇవి నశించిపోతాయి అంటే అదిగో పూర్వాగాలు నశించిపోతాయి అన్నారు కదా. మరి ఉత్తరాగాల గురించి ఎక్కడ ప్రస్తావనే లేదు కదండి. అంటే ఇది చెప్పారు కాబట్టి దానికి కూడా ఉపలక్షణం, దాన్ని కూడా మనం తెచ్చుకోవాలండి అని శ్లేష్యామయ్యై చుల్లిత్తాగౌమాం. శ్లేష్యామయ్యై అంటే అవి మనల్ని ఇంకా అంటవు అనేటువంటి విషయం చెప్పినట్టుగా ఆయనది. పూర్వాగమావదు. అసలు పూర్వాగాలంటే ఏమిటి? జ్ఞానం పిరప్పదற்கு మున్బు బుద్ధిపూర్వకమాగ పణ్ణిపోరుం ప్రాతికూల్యం. మనకి జ్ఞానం కలగక పూర్వం బుద్ధిపూర్వకంగా చేసినటువంటి ప్రాతికూల్యం అంటే వ్యతిరేక భావనతో చేసినటువంటి. ఉత్తరాగమాగినదు జ్ఞానం పిరంద పిన్బు రామాధికమాగ పణ్ణుం ప్రాతికూల్యం. ఉత్తరాగాలు అంటే జ్ఞానము కలిగిన తర్వాత ప్రామాదికంగా చేసినటువంటి ప్రాతికూల్యం అది. పిన్బుం విరోధియాన దేహ సంబంధము అనువర్తి కయ్యాలే పాపంగళిలే ప్రవర్త్యా నిర్కుం. అయితే ఆయన్ని ఆశ్రయించిన తర్వాత కూడా జ్ఞానం కలిగిన తర్వాత కూడా విరోధిగా ఉన్నటువంటి దేహ సంబంధంలో అనువర్తించి ఉండటం చేత ఇతను పాపంగళిలే ప్రవర్త్యా నిర్కుం పాపాల్లో ప్రవర్తిస్తూ ఉంటాడు. అయితే అనంతరం జ్ఞానం పిరవా కడుగా మీండు మున్బు సేదదక్కు నాం ఎన్సేవోమానోం ఎన్ను అనుతపిత్తుప్పడు. అసలు జ్ఞానం కలిగింది కదా, జ్ఞానం పిరవా, జ్ఞానం పుట్టిన తర్వాత జ్ఞానం కలిగిన తర్వాత ఏం చేస్తాడు? కడుగా మీండు మున్బు సేదదక్కు. అదిగో పూర్వం చేసినటువంటి కడుగా మీండు తిరిగి మున్బు సేదదుక్కున్నాం ఎన్సేవోం ఆనోం. కడుగ మీండు జ్ఞానం కలిగిన తర్వాత చేసేటువంటి పనులకి వెంటనే తనని తాను సరిచేసుకొని నాం ఎన్సేదోమానోం ఎన్ను అనుతపిత్తుప్పడు. ఇదిగో జ్ఞానం కలిగిన తర్వాత ఏదైనా ప్రామాదికంగా ఒక పని తప్పు చేసినప్పటికీ కూడా అయ్యో ఇలాంటి తప్పు చేశామే, దీన్ని నేను ఎలా దిద్దుకోగలనని అనుతాపం కలిగి ఉంటాడు. కడంగల్ అంటే రుణం. మేల్వినై ముత్తవం వేం. కడంగల్ అంటే మేల్విన అరుణాలు అన్నారు కదా, దానికే మేల్వినై ముత్తవం వేం. ఇది మే. అదిగో మనకి రాబోయేటువంటి పాపాల ఈ శరీర సంబంధ నిబంధ కారణంగా వచ్చినటువంటి పాపాలన్నీ కూడా వేము దగ్ధమైపోతాయండి. ఇది మే, ఇది సత్యం, ఇది యథార్థం అండి అంటూ ఏవం హి అస్య సర్వే పాప్మానః ప్రదూయంతే అన్నదిరే. అదే కదా మనకి వేదం కూడా చెప్తుంది, అతని యొక్క సర్వ పాపాలన్నీ కూడా ప్రదూయంతే దూరం అయిపోతాయండి అన్నట్లుగా ప్రత్యక్షాదిగల్ భ్రమత్తుక్కు మూలమాయ్ భ్రమ నివర్తకముమాయ్ ఇరుక్కుం అంగనన్నియే యథాభూతవాది శాస్త్రం ఎంగిరపడియే శాస్త్రం సొల్లిత్తు ఎన్నాల్ అవర్ధం మెయ్యా ఇరుక్కుమిరే. ఏమండి ఇది సత్యం సత్యం అంటున్నారు కదా, ఎలా సత్యం అండి ఇది? ప్రత్యక్షాదిగల్ భ్రమత్తుక్కు మూలమాయ్ భ్రమ నివర్తకముమాయం ఇరుక్కుం. కంటికి కనబడేటటువంటి విషయాలు కూడా కొన్ని మనకి భ్రమని కలిగించేటట్లుగా కదా ఉంటాయి, ఒక్కోసారి భ్రమని తొలగింపచేసేటట్లుగా ఉంటాయి. ఇదిగో కంటికి కనబడుతుంది, ఇదిగోండి ఇదం రజతం. అతను అదిగో తీసుకుంటాడు, ఏది కాకి చెప్ప అంటారు దాన్ని, ముచ్చపు చెప్ప చూస్తాడు, సూర్యకిరణాలు పడగానే అది వెండిలాగా మెరుస్తుంది. అది ప్రత్యక్ష ప్రమాణమే కదా. ఆ ప్రత్యక్షంగా కనబడేటువంటి వస్తువు విషయంలో కూడా ఈ కంటితో చూడటం వల్ల భ్రమపడే అవకాశం ఉంటుంది. అలానే కాసేపు అయ్యాక తెలిసిన తర్వాత ఇదం రజతం, ఇది వెండి కాదు అని తెలుసుకుంటాడు. అలా ప్రత్యక్షాదిగల్ భ్రమత్తుక్కు మూలమాయ్ భ్రమ నివర్తకముమాయ్ ఇరుక్కుం. మనం ప్రత్యక్ష ప్రమాణం అనుకుంటున్నాం కదా, ప్రత్యక్ష ప్రమాణాలు కూడా భ్రమను కలిగించేటువంటివిగా ఉంటున్నాయి,
భ్రమను తొలగించేటువంటివిగా ఉంటున్నాయి. కాబట్టి ఇది సత్యము అన్నారు కదా. ఇది ఏ ప్రమాణాన్ని బట్టి ఇది సత్యమై మీరు చెప్తారండి అంటే, యథాభూతవాది శాస్త్రం ఎంగిరపడియే. శాస్త్రం అంటే ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా తెలియచేసేటువంటిది అని చెప్పినట్టుగా శాస్త్రం, ఇక్కడ శాస్త్రం అంటే వేద శాస్త్రం. శాస్త్రం సొల్లిత్తు ఎన్నాల్ అవ్వర్థం మెయ్యా ఇరుక్కుమిరే. ఇది వేదం తెలియచేసింది కాబట్టి ఇది యథార్థం అండి అని முதற்பாட்டிலே சொல்ல வேண்டுவது ఓరర్థం సొల్లాదే పోందదిరే. ఇప్పుడు ఇంకా అసలు విషయం దగ్గరికి ఏం చేస్తే ఈ పాపాలు మనకున్నటువంటి పాపాలన్నీ తొలగిపోతాయండి. ఇప్పటి వరకు కూడా మీరు ఏం చెప్పారు? ఇదో 2 చేతులు జోడించండి, నమస్కరించండి, మీకున్నటువంటి పూర్వాఘాలు ఉత్తరాఘాలు పోతాయి, మీకున్న పూర్వాఘాలు ఉత్తరాఘాలు పోతాయి అని చెప్పారు. కానీ ఏం చేస్తే పోతాయి అని చెప్పలేదు. ఆ ఏమి చేస్తే పోతాయో ఇప్పుడు చెప్పబోతున్నారు. ఏమిటి? మొదటిపాటిలే సొల్ల వేండువది ఓరు అర్థం సొల్లాదే పోందదిరే. మొదటి పాత్రలో చెప్పవలసినటువంటి అర్థం ఒకటి చెప్పకపోవటం చేత అవ్వంశం ఇంగే సొల్లుగిరారు. అవ్వంశం ఆ అంశాన్ని, ఆ విషయాన్ని మనకిప్పుడు చెప్తూ ఉన్నారు, ఇక్కడ చెప్పబోతూ ఉన్నారు. సొల్లుగిరారు చెప్తున్నారు. கடலுக்கு தொடுத்த அம்பை அவனால் அடிவர அவன் நாளடிவர నిన్నవారే అనంతరత్తే ఉన్ విరోధిகளை తొల్లాయ్ ఎన్నానిరే. ఆ అంశాన్ని ఇక్కడ చెప్తున్నారు కదండి. కింద మనకి ఒక సందేహాన్ని ఇచ్చారు. మళ్ళా మొదల్ పాటిలే ఇత్యాది అని ఇచ్చి జీరదుంబదంలో ఏం చెప్తున్నారు? ఇంగే సొల్లుగిరార్ వేంగడంగల్ ఎంగిర వాక్యத்திலே சொல்லுகிறார் సింహావలోకన న్యాయేన మేల్ వినయ మొత్తము శారావాగిల్ అవత్తుకు పోక్కడి ఏదన్నా. ఏమండి? మేల్ వినయ మొత్తము శారావాగిల్, మనం చేయబోయేటువంటి ఉత్తరాగాలు మనల్ని అంటవు అని చెప్పారు కదా. అవత్తుకు పోక్కడి ఏదన్నా అవి ఎలా పోతాయండి అంటే కడలుక్కు ఇత్యాది అని. ఇదిగో కడలుక్కు తొడుత అంబై అని ఆ విషయాన్ని చెప్తూ ఇంకొక సంఖ్య ఏమిటి ఇక్కడ? ఆభిముఖ్యం పండిన మాత్రత్తిలే పూర్వ ఉత్తరాగంగళై క్షమిక్కువో ఎన్నా. ఏమండి? ఆభిముఖ్యాన్ని చూపించినంత మాత్రము చేతనే పూర్వ ఉత్తరాగాలన్నిటినీ క్షమించేస్తాడా ఆయన అంటే? క్షమిక్కిరా మాత్రం మన్నికే శత్రుక్కల్ మేలే పోక్కుం ఎన్గిరార్. క్షమించడం మాత్రమే కాదండి, శత్రుక్కల మేలే పోక్కుం, శత్రువుల మీదకి వాటిని పంపించేస్తాడు అంటున్నారు ఇక్కడ. ఏమిటి? ఏమంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఒకసారి మీరు ఆశ్రయించారు అంటే, ఆభిముఖ్యాన్ని చూపించారంటే మనకున్నటువంటి పూర్వాగాలు ఉత్తరాగాలు అన్ని, పూర్వాగాలు నశిస్తాయి, ఉత్తరాగాలు అంటవు అని చెప్తున్నారు కదా. ఒక్కసారి ఆభిముఖ్యాన్ని చూపించినంత మాత్రం చేతనే మనకున్నటువంటి పూర్వ ఉత్తరాగాలకి అశ్లేష వినాశము లభిస్తుందా? అలా క్షమించేస్తాడా అంటే క్షమించడం మాత్రమే కాదండి, మనకున్నటువంటి పాపాలని ఇదిగో పూర్వాగాలని నశింపచేస్తాడు, ఉత్తరాగాలని పంపించేస్తాడు, దూరంగా కొట్టేస్తాడు అన్నారు కదా. ఎవరిని మారీచుడిని కొట్టినట్లుగా దూరంగా తరిమేస్తాడన్నారు కదా. అవి కనపడకుండా అంటకుండా చేస్తాడు. అంటకుండా చేసినటువంటి పాపాలు ఎటుపోతాయండి అవి అంటే మేలే పోక్కుం, శత్రుక్కలు మేలే పోక్కుం, శత్రువుల మీదకి పంపించేస్తాడండి ఆ పాపాలని. అదిగో దానికి ప్రమాణం ఏమిటి కిందిస్తున్నారు చూడండి. అలై విళందాన్ అరుంబదంలో ఏమిటి? ద్విషంత పాపకృత్యాం సుహృద సాధు కృత్యాం ఇది ప్రకారేణ ద్విషస్సు సుహృత్ చ ప్రక్షిపతి ఇది ఉక్తం భవతి అన్నికే అశ్లిష్టమానదు ఎంగే పోం ఎన్నా. అదిగో ద్విషంత పాపకృత్యం సుహృద సాధు కృత్యం అని. ఎవరైనా ఒక వ్యక్తి పరమపదించినప్పుడు ఆ వ్యక్తిని తాను అనుగ్రహించాలనుకున్నాడు పరమాత్మ. అనుగ్రహించాలి అంటే పుణ్యపాప రూప కర్మల రెండింటినీ అతని నుండి దూరం చేయాలి. పుణ్యమేమో బంగారు సంఖ్యల లాంటిది, పాపమేమో ఇనుప సంఖ్యల లాంటిది కనుక ఏదైనా సంఖ్యలు బంధించేది. కాబట్టి ఆ జీవుణ్ణి ఇక్కడ బంధించడానికి కారణమైనటువంటి పుణ్య పాప రూప కర్మలన్నింటినీ తొలగింప చేయాలనుకున్న పరమాత్మ ఏం చేస్తాట? ఇతని విషయంలో ప్రీతి కలిగినటువంటి వాడు, స్నేహభావం కలిగినటువంటి వాళ్ళకేమో పుణ్యాలని పంపిస్తాట. అదిగో ఇతని విషయంలో విరోధ భావం కలిగి ఉన్నటువంటి వాళ్ళ శత్రువుల మీదకి ఆ పాపాలని పంపించేస్తాట. అదిగో అన్నికి అశ్లిష్టమానదు ఎంగే పోమ్యన్నా.
అదిగో అంటకుండా పోయినది ఎక్కడికి పోతుందండి? తస్య పుత్ర పుత్ర తస్య పుత్ర దాయం ఉపయంతి సుహృద సాధుకృత్యం ఇత్యాది ఆలేసన్న అర్ధత్తే ప్రసంగాత్ అరుడిచ్చేగిరారు. బిడ్డలకి పుణ్యపాపాలు ఏమీ రావటండి. కేవలం వీడు సంపాదించిన సంపద మాత్రమే పుత్రుడికి లభిస్తుందండి. పుణ్యపాప రూప కర్మలు మాత్రం అందరికి పనిచేస్తాడు పరమాత్మ అని చెప్పినట్లుగా ఎలానండి? ఒక్కసారి మనం వెళ్ళి ఆభిముఖ్యాన్ని చూపించిన మాత్రంతో మనకున్నటువంటి పూర్వ ఉత్తరాగాలన్నిటినీ క్షమించేస్తాడా అంటే ఏం చెప్పారు? దాన్ని క్షమించడం మాత్రమే కాదండి, మన పాపాలని శత్రువుల మీదకి పంపిస్తాడు అని చెప్పారు కదా. దానికి ఉదాహరణగా కళ చెప్తున్నారు ఇక్కడ. కళలుక్కు తొడుస్త అంబై, సముద్రుడి విషయంలో ఎత్తాడు బాణాన్ని రామచంద్రుడు. అవన్నాలడివర నిన్నవారే అనంతరత్తే ఉన్ విరోధిగళై చొల్లాయ్ ఎన్నానిరే. ఏదో 4 అడుగులు ఎప్పుడు సముద్రుడి మీద 3 రోజులు శరణాగతి చేశాడు. సముద్రుడు దర్శనం ఇవ్వలేదు. వెంటనే బాణం ఎత్తాడు, తన ధనుస్సుని ఎత్తాడు రామచంద్రుడు. వెంటనే ధనుస్సుని ఎత్తగానే భయపడిపోయి వచ్చాడు సముద్రుడు. 4 అడుగులు వేసుకుంటూ రాగానే వెంటనే ఏం చెప్పాలి? ఎత్తింది బాణం ఎవరి మీద? సముద్రుడి మీదే కదా. వచ్చినటువంటి సముద్రుడితోటి నీ మీదేనయ్యా, నువ్వు ఆలస్యంగా దర్శనం ఇచ్చావు కాబట్టి నీ మీదే ఈ బాణాన్ని ప్రయోగిస్తున్నాను అని చెప్పాలి కదా. వెంటనే మాట మార్చేశాట. ఇక్కడ వాల్మీకి మహర్షి ఆశ్చర్యపోతూ రాముడు కూడా అబద్ధాలు చెప్తాడండి అన్నారట వాల్మీకి రామాయణంలో. ఎలాగా? ఎత్తిన బాణం ఎవరి గురించి? సముద్రుడి గురించి. కానీ సముద్రుడు 4 అడుగులు వేసుకొని ఎదురుగా రాగానే అనంతరత్తే ఉన్ విరోధిగళై చొల్లాయ్, నీ విరోధులు ఎవరో చెప్పవయ్యా సముద్రుడా అని అడిగాట రామచంద్రుడు. అలాగా ఇవ్విడత్తిలే అంటే ఎలాగా ఎంత ఆనందపడిపోయేటువంటి తత్వం పరమాత్మది, అంటే ఎంత తేలికగా క్షమించేటువంటి తత్వం పరమాత్మది అన్నదానికి ఇక్కడ మనకు ఒక చిన్న ఐతిహ్యాన్ని చెబుతున్నారు. ఇవ్విడత్తిలే భట్టర్వరు ఇతిహాసము అరుడిచ్చేవారు. ఈ సందర్భంలో పరాశర భట్ట వారు ఒక ఐతిహ్యాన్ని చెప్తూ ఉండేవారట. పండు தலையில் மயிரின் நிக்கே இருப்பான் ஒருவன் நெல் பரிமாறா நின்னானாய் அங்கே ஒருவன் சொன்னு மயிரை பேணாதே நீர் தனியே நின்னு பரிமாறா நின்னீர் என்னா ஏன் தான் நடந்தது என்னா ஒன்னும் இல்லை கண்டு போக வந்தேன் என்னா ஆகில் ஒரு கோட்டையே கொண்டு போகலாகாதோ என்னு எடுத்துவிடா அவன் அத்தை கொண்டு வாரா நிற்கச் செய்தே எதிரே ஒருவன் வந்து இது எங்கே பெத்தது என்னா உன் தன் மொட்டை தலைய தந்தான் என்னானாய் அவன் அத்தையே சென்று அங்கே ఇన్నాన్ ఉమ్మై వైదు పోగా నిన్నాని అన్నా. అదిగో ఒక వ్యక్తి బట్టతల, ఆయనకి నెత్తి మీద ఏదో అక్కడక్కడ 2 పీచులు ఉన్నాయి, తల మీద జుట్టు అనేది లేదు. ధాన్యాన్ని తూర్పాల పట్టుకుంటూ ఉన్నాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు ఇంకొక వ్యక్తి. ఏమయ్యా, ఆ జుట్టంతా ఆ దుమ్మంతా పడేలాగా ఇలా తూర్పాల పడుతున్నావేమిటి ధాన్యాన్ని? తనియే నిన్ను పరిమారా నిన్ని, ఒంటరిగా ఇలాంటి పని చేసుకుంటూ ఉన్నా నెట్టంతా చూడు ఎంత దుమ్ము పడిందో, ఆ జుట్టంతా మురికయ్యేలాగా అన్నట్ట ఆ వ్యక్తి. అయితే ఆ ధాన్యం తూర్పాల పట్టుకునేటువంటి వ్యక్తి ఏమన్నాడు? ఎందుకు వచ్చావయ్యా నువ్వు ఇక్కడికి అని అడిగాట. అడిగితే ఇతనంటాట, ఏమీ లేదండి చూసెళ్దామని వచ్చాను అని చెప్పాట. అదిగో నెత్తి మీద జుట్టు లేనటువంటి వాడిని ఇతను అన్నాడు కదా పొగుడుతూ, నీ నెత్తి మీద ఉన్నటువంటి జుట్టు మాసిపోదా అని. వెంటనే ఆయనకు ఆనందం కలిగింది. సరే చూసుకోవడానికి వచ్చావా, ఎలాగో వచ్చావుగా, ఇదిగో బస్తా ధాన్యం తీసుకెళ్ళిపో అని ఇచ్చాట ఆ వ్యక్తికి ఆ ధాన్యాన్ని. అతడు ఆ ధాన్యపు మూటను మోసుకుంటూ వెళ్తున్నాడు. ఎవరో ఒక వ్యక్తి ఎదురుగా వచ్చాడు. ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు అని అడిగాడు. అదిగో ఆ బట్టతల వ్యక్తి ఇచ్చాడు అని చెప్పాడు ఈ ధాన్యం మూట మోసుకునేవాడు. ఈ వ్యక్తి ఏం చేశాడు? వెంటనే ఈ విషయాన్ని వెళ్ళి ఆ ధాన్యాన్ని ఆ తూర్పాల పట్టుకుంటున్నాడు కదా ఆ వ్యక్తితోటి వెళ్ళి నిన్ను బట్టతలవాడు అన్నాడు ఆ వ్యక్తి అని చెప్పాడు. వెంటనే ఆయన ఇదిగో నా ధాన్యం తీసుకొని నన్నే బట్టతలవాడా అంటావా అని, ఆడా ఎన్నెల్లయ్యం కొండు ఎన్నయ్యం వైదు పోవదే ఎన్ను తొడరందు వందానాయ్ అవన్ పుడిందు పార్తు ఏందాన్ కుజల్గల్ అలై అవలయ్య ఓడివారా నిన్నది అన్నా. ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వస్తున్నట్ట ఆ వ్యక్తి. నా దగ్గర ధాన్యం తీసుకొని నన్నే ఇలా మాట్లాడతావా అని. అతను పరిగెత్తుకుంటూ రావడం చూశాడు ఈ ధాన్య బస్తా తీసుకొని వెళ్ళేటువంటి వ్యక్తి.
చూసి ఏమిటిలాగా చూసినటువంటి వాడు వెనక్కి తిరిగి చూసి ఏమన్నాడు మళ్ళా, ఏమిటలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు, జుట్టంతా నీకున్నటువంటి రింగుల జుట్టు గాలికి అల్లల్లాడేలాగా ముఖం మీద పడేలాగా అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు ఎందుకు అని అడిగాట ఈ వ్యక్తి మరలా. వెంటనే ఆయన ఏం చెప్పాడు దానికి సమాధానం, ఓడివారా అన్నది కుழல்கள் அலையவலைய ஓடிவாரான் என்னது அண்ணா ஒன்னும் எல்லை இன்னంవరు కోట్టై కొండు పోవ చల్ల వందేని అన్నానా. వెంటనే ఆ వ్యక్తి ఏమన్నట్ట, ఆ ధాన్యం తూర్పాలు పెట్టుకునేటువంటి వ్యక్తి, ఏదో ఇంకో బస్తా ఇద్దాం అనుకున్నానయ్యా, అది చేద్దామని వచ్చాను అని చెప్పాట ఆ వ్యక్తి కూడా. అలా అప్పడియే అదే రీతిగా కడలై ముఖం కాట్టు విత్తు కొళ్ళుగైక్కాగ காலை பிடித்து கோலை தொடுப்பதாக நிற்க அவன் வந்து முகம் காட்டினவாరే ఉనకు అంబు తొడుత్తోం ఎన్న లజ్జిత్తు. అదే రీతిగా కడలై ముఖం కాట్టు విత్తు కొళ్ళుగైక్కాగా సముద్రుడు వచ్చి దర్శనం ఇవ్వటం కోసమని అదిగో ధనుస్సుని పట్టుకొని దాంట్లో బాణాన్ని సంధించడానికి ఉద్యుక్తుడు కాగా అవన్ వందు ముఖం కాట్టిన వారే ఆ సముద్రుడు వచ్చి దర్శనం ఇవ్వగానే ముఖం చూపించగానే ఉనకు అంబు తొడుత్తోం ఎన్న లజ్జిత్తు. ఏమిటి ఇలాంటి వ్యక్తి మీద నేను బాణాన్ని సంధించడానికి చూశాను అని తనకి తానే సిగ్గుపడి ఉన్ విరోధిగడై చొల్లు నాం ఇత్తై విడాయన్నారిరే. సముద్రుడా, ఇదిగో నీకున్నటువంటి విరోధులు ఎవరో చెప్పు, వాళ్ళ మీద ఈ బాణాన్ని సంధిస్తాను అని అన్నాడు కదా పరమాత్మ. అలాగా ఒక్కసారి మేము ఆయన విషయంలో మనం ఆనుకూల్య భావాన్ని చూపించాము అంటే క్షమించేస్తాడా అంటే ఇదిగో సముద్రుడి యొక్క కథే మనకు ఉదాహరణ. ఏమిటి, సముద్రుడి మీద ఎత్తడానికి సముద్రుడి విషయంలో సంధించడానికి ఎత్తినటువంటి బాణాన్ని సముద్రుడు వచ్చి కనబడగానే నీ శత్రువులు ఎవరయ్యో చెప్పవయ్యా అన్నాడా? అంటే ఏం చేశాడు సముద్రుడు అక్కడ, కొంచెం ఆనుకూల్యాన్ని, లేశమాత్ర ఆనుకూల్యాన్ని చూపించాడు. 3 రోజులు కనపడినటువంటి సముద్రుడు ఎప్పుడైతే బాణాన్ని సంధించాడు వెంటనే వచ్చేసాడు కదా, బాణాన్ని సంధించడానికి సిద్ధమయ్యాడు. సిద్ధమవగానే వచ్చి దర్శనం ఇవ్వగానే నీ శత్రువులు ఎవరో చెప్పవయ్యా అన్నాడా? అది పరమాత్మ యొక్క తత్వం కాబట్టి తప్పకుండా క్షమిస్తాడు అని. అలాగా ఆయన విషయంలో శరణాగతి చేస్తే తాంగలిత్యాది ఇరుదాన్ ఫలభోక్తావాన అవనుకు ఉద్దేశ్యతోపాది ప్రార్థిత్తు పెరవేండి ఇరుక్కుమో వెన్నెల్. ఇరుదాన్ అంటే ఏమిటి, విరోధ నివృత్తి తాన్, మనకున్నటువంటి విరోధుల్ని తొలగింప చేయవయ్యా అని. ఫలభోక్తావాన అవనుకు ఉద్దేశ్యతోపాది, ఫలాన్ని అనుభవించాలనుకునేటువంటి వాడికి ఉద్దేశం ఏమిటి, కైంకర్యం చెయ్యటం. ఆ కైంకర్య ప్రార్థనతో పాటుగా విరోధి నివృత్తిని కూడా మనం ప్రార్థించాలా అండి అంటే అది వేండా, అవసరమే లేదండి. తంగలుకు నందాగ కైంకర్యత్తై పన్నా నిற்க అమయ్యం. అదిగో తంగలుకు ఏమి లేదు, వీళ్ళు చేయవలసినటువంటి పని అదిగో ఆ విరోధి నివృత్తి ప్రార్థన వీళ్ళు చేయాల్సిన అవసరం లేదండి. వీళ్ళు కైంకర్యం చేస్తూ ఉంటే ఆ పాపరాశి దానంతట అదే తొలగిపోతుందండి. ఆ పాపరాశి తొలగించుకున్న తర్వాత ఇందా చెప్పుకున్నాగా, పాపరాశి తొలగిన తర్వాత కైంకర్యం చేద్దాము అనుకుంటే సముద్రంలో అలలు ఆగిపోతే నేను దిగి స్నానం చేస్తాను అన్నట్లుగా ఉంటుంది. కనుక పాపరాశితోటి నీకు సంబంధం లేదు. నీ కైంకర్యం నువ్వు చేస్తూ ఉంటే నీకున్నటువంటి పాపరాశి వాటంతటే తొలగిపోతుంది అని. తాంగలుకు నందాన కైంకర్యత్తై పన్నా నిర్కామయ్యం. అదో విలక్షణమైన కైంకర్యం చేస్తూ ఉంటే సరిపోతుందండి. ఈ విరోధి తన్నడయ్యే పోం ఎంగిరాన్, ఈ విరోధులు వాటంతటవే పోతాయండి అని. తంగలుకు నందాన ప్రతిపన్నత్తై చెయ్య అమయ్యం ఎన్న వన్నాదిరే. ఇదిగో తంగలుకు తమకు తాము నందాన ప్రతిపన్నత్తై అంటే தங்களுக்கு சுகரூபமான స్వేచ్ఛా విహారంగలై చేయవారు ఎన్ను అర్థమానాలో. తనకి తగినటువంటి కైంకర్యం అంటే స్వేచ్ఛా విహారాలు చేసే సుఖరూపంగా ఉండేటువంటి స్వేచ్ఛా విహారాలా అంటే ఏమిటండి అంటే అవి కాదండి. నందాన ప్రతిపన్నత్తై చెయ్య అమయ్యం ఎన్నవన్నాదిరే, నీ శరీరానికి సుఖంగా ఉండేటువంటివి స్వేచ్ఛగా విహరించేటువంటి పనులు చేయమని, ఆ కైంకర్యం చేయమంటే అది కాదండి. ప్రతి మనిషినట పాపం అనేటువంటిది ఎందుకు చేస్తాడు అంటే ఈ శరీర సుఖం కోసమే చేస్తాడట.
ఈ శరీర సుఖం కోసం పాపం చేయటము అంటే అర్థం ఏమిటి? ఇదిగో నా చేతిలో ఈ ప్రబంధం పట్టుకొని ఉన్నా, అరగంట సేపు పట్టుకున్నా, ప్రబంధం బరువైంది. బరువైతే ఏం చేశాను? వెంటనే ఈ ప్రబంధాన్ని పక్కనే ఉన్నటువంటి ఒక బల్ల మీద పెట్టాను. ఆ బల్ల ఎలా తయారైందండి? ఆ బల్ల తయారవ్వాలి అంటే చెక్క కావాలి. ఆ చెక్క కావాలంటే ఏదో ఒక చెట్టుని నరకాలి. ఆ చెట్టుని నరకాలి అంటే ఆ చెట్టుని నరికే సమయంలో ఆ చెట్టుని ఆశ్రయించుకున్నటువంటి చిన్న చిన్న జీవులు, పురుగులు, పక్షులు ఇలాంటివన్నీ ఎన్నెన్నో ఉంటాయి కదా. అలా ఆ చెట్టుని నరికి ఆ చెక్కతోటి ఈ బల్ల చెయ్యాలి అంటే ఇదిగో ఇంత పాపకార్యం చేయాల్సిందే కదా. వీటన్నిటికీ కారణం ఏమిటి? ఈ చెయ్యి ఈ ప్రబంధాన్ని మోయలేకపోతే సుఖంగా ఈ శరీరాన్ని ఉంచటం కోసం చేసినటువంటి కార్యం అది. అంటే శరీరాన్ని సుఖంగా ఉంచాలి అనుకుంటే దానికోసమే మనం పాపాలు చేస్తూ ఉంటాము అని ఒక వ్యక్తి, ఆయన పేరు జాబాలి అని చెప్పాను. జాజలి అనేటువంటి ఒక వ్యక్తి అట. ఆ జాజలి అనేటువంటి వ్యక్తి భారతంలో కథట ఇది. అతను తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. తపస్సు చేసుకుంటూ ఉంటే ఏం చేశాడు? ఈయన కదలకుండా అలానే కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన నెత్తి మీద పక్షులు గూడు పెట్టాయట. ఆ గూడు పెట్టడం మాత్రమే కాదు, ఓ పక్షి గూడు పెట్టింది, అది మళ్ళీ పెళ్లి చేసుకుంది, సంతానాన్ని కన్నది, అందులో పిల్లలు కూడా వచ్చి చేరాయి ఆ గూట్లో. ఇతను అంటే అంతకాలం పాటు ఈయన కదలకుండా మెదలకుండా కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. సరే, ఇతనికి కొంచెం స్పృహ తెలిసేటప్పటికి నెత్తి మీద ఆ పక్షి ఆ గూళ్ళు ఉన్నాయి. ఏం చేయాలి? ఈయన జీవహింస చేయకూడదు అనుకున్నాడు. జీవహింస చేయకూడదు అంటే ఇప్పుడు ఈయన కదిలాడు అనుకోండి, ఆ పక్షులకు ఇబ్బంది కలుగుతుంది కదా. కాబట్టి అలానే ఆ గూడు ఉన్నది కదా అని కదలకుండా మెదలకుండా అలానే కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఈ కొంచెం రెక్కలు వచ్చాయి, లోపల ఉన్నటువంటి పిల్లలకి రెక్కలు వచ్చిన పక్షులు ఎగిరిపోయాయి. ఆ తర్వాత పెద్ద పక్షి కూడా ఎగిరిపోయింది. ఎగిరిపోయిన తర్వాత కూడా వెంటనే ఆ వ్యక్తి కదలలేదట. ఒక 10 రోజులు 15 రోజులు మళ్ళా ఆ పక్షి తిరిగి రాకుండా ఉన్నంత కాలం అలానే కూర్చొని ఉన్నట్ట ఆ వ్యక్తి. కూర్చొని ఉన్న తర్వాత ఓ 10 రోజులు గడిచిపోయింది, తిరిగి ఆ పక్షి రాలేదు. ఓహో, ఇవి వెళ్ళిపోయాయి కాబోలు అని ఇంకా లేచి ఆ గూడు తీసేసి ఒక సముద్ర తీరం దగ్గరికి వెళ్ళి ఇలాగా ఆకాశం వైపు చూస్తూ ఆనందంతో 2 చేతులు పైకెత్తి ఆనంద ఉత్సాహంతో నేను సిద్ధిని పొందాను, నేను జీవహింస చెయ్యకుండా అంటే జీవహింస చెయ్యటం లేదు, నేను ఆ విషయంలో సిద్ధిని పొందాను అని ఆనందంతో కేకలు పెట్టాట. ఆనందంతో ఆ విషయాన్ని పెద్దగా చెప్పాడు. ఆ ఆకాశంలో ఉన్నటువంటి ఈ దేవతలు, సిద్ధులు వీళ్ళందరూ చెప్పారట, ఏమయ్యా నువ్వేమి సిద్ధిని పొందలేదు, అది అసత్యము అన్నారట. కావాలంటే ఈ విషయము ఇంకొక వ్యక్తి పేరు చెప్పి ఆ ఊరు వెళ్ళి ఆ వ్యక్తి దగ్గర కనుక్కోమన్నారు. సరే, ఇతను కొండలు కోనలు సముద్రాలు అన్ని దాటాడు. ఆ వ్యక్తి ఉన్న ఊరు దగ్గరికి వెళ్ళాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఆ వ్యక్తిది ఒక దుకాణం. ఆ దుకాణంలో ఏముంటాయి? పట్టు వస్త్రాలు, పట్టు నూలు, చందనపు కట్టెలు, కర్పూరము, జవ్వాది ఇలాంటి పరిమళ ద్రవ్యాలు ఇవన్నీ అమ్మేటువంటి వ్యాపారమట ఆ వ్యక్తిది. ఈ వ్యక్తి వెళ్ళి చూశాడు. ఈ వ్యక్తికి వెంటనే ఏ భావన కలిగింది? ఇదిగో పట్టు రావాలి అంటే ఏం చేయాలి? పట్టు నూలు తీయాలి అంటే పట్టు పురుగుల్ని ఉడకబెడతారట. అంటే అక్కడ జీవహింస చేశాడు. అది పెద్ద తప్పు. ఆ తర్వాత పట్టు వస్త్రాలు అంటే నూలు వస్తేనే కదా వస్త్రాలు ఉడుకుతారు. సరే, అయిపోయింది. చందనపు కట్టెలు అంటే చందనపు చెట్టుని కోసాడనమాట. అప్పుడెన్ని జీవులు పోయి ఉంటాయో, అక్కడ జీవహింస. ఇది కర్పూరము, జవ్వాది ఇలాంటి కస్తూరి, జవ్వాది లాంటివంటే కస్తూరి మృగం నుండి వచ్చేటువంటిది కదా ఆ కస్తూరి అనేటువంటిది. అక్కడ ఆ జీవిని హింస పెట్టుంటాడు. అంతా ఇతను చేసే పని మొత్తం అహింసా కార్యక్రమం అని అయ్యో 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 ఇంత అహింస చేస్తూ ఉన్నాడు ఈయన అని అక్కడే కొంతకాలం ఉండి ఆ విషయాన్ని చూస్తూ ఉన్నాడు. ఏమిటి? ఈయన వెళ్ళగానే ఒక పక్షి చెప్పిందనమాట, నువ్వు అక్కడికి వెళ్ళు, నీకు అసలైన జీవహింస చేయకుండా ఉండటం అంటే ఏంటో తెలుస్తుంది. ఒక పక్షి చెప్పింది కదా. ఇతను వెళ్ళగానే ఏంటి పరవై పంపిస్తే వచ్చావా అని అడిగాట ఆ దుకాణదారుడు. ఏమిటి ఈయనకి ఎలా తెలిసింది? నన్ను పరవై పంపించినట్లు అనుకుంటాడు, ఆశ్చర్యపోతాడు. ఈ సన్నివేశం చూస్తూ ఉంటాడు. కొన్ని రోజులు గడిచిందట. గడిచిన తర్వాత ఇతను ఏం చెప్పాడు? నువ్వు నీ నెత్తి మీద ఉన్నటువంటి గూడును ఏం చేశావు అన్నట్ట. ఈ దుకాణదారుడు అడిగాడు ఈ వ్యక్తిని. పక్షులు ఎగిరిపోయాయండి,
10 రోజుల పాటు చూశాను, ఆ తర్వాత ఆ గూడును తీసేశాను అని చెప్పాట. అయితే ఇప్పుడు నాతో రా అన్నట్ట. ఈ వ్యక్తి దుకాణానికి వెనక ఒక తోట ఉన్నదట, ఆ తోటలోకి తీసుకువెళ్ళాట. తీసుకువెళ్ళినప్పుడు ఇతని నెత్తి మీద నుంచి ఎగిరి వెళ్ళిన పక్షి ఆ తోటలో ఉన్నదట. ఆ తోటలో కేవలం ఈ పక్షి మాత్రమే కాదు, పులులు, సింహాలు, ఏనుగులు, పక్షులు అన్నీ కలిసి సహజీవనం చేస్తూ ఉన్నాయట అక్కడ ఆ తోటలో. ఆశ్చర్యపోయాట, ఇదేమిటి అసలు ఒకదాన్ని చూస్తే ఒకటి మింగేసేటట్లుగా కదా ఉంటాయి. ఏనుక్కి సింహాన్ని చూస్తే కలలోకి వస్తేనే ప్రాణం పోతుంది, కానీ ఇవన్నీ సహజీవనం ఎలా చేస్తున్నాయి అని ఆశ్చర్యపోతే, ఇదయ్యా జీవహింస చేయకుండా ఉండటము అంటే ఏమిటో తెలుసా? వాటన్నిటితో కలిసి సహజీవనం చేస్తూ అవి కూడా సహజీవనం చేసేలాగా చెయ్యటము అంటే అది జీవహింస చేయకుండా ఉండటం. అంటే కేవలం ఒక పక్షిని దాని మీద నుంచి పంపించేయకుండా శిరస్సును మోసినంత మాత్రాన అది జీవహింస చేయకుండా ఉన్నట్టు కాదు అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నట్ట ఆ వ్యక్తి. అలా వెళ్ళిపోయాడు. ఏం చెప్తారు ఇక్కడ ఈ కథంతా చెప్పి, మనం ఏ పని చేసినా కూడా శరీర సుఖం కోసమే, శరీర సుఖం కోసమే మనం ఈ పాపాలన్నీ చేస్తూ ఉంటాము అని చెప్తూ, ఇదిగో ఎలా ఉండాలి, తాంగల్ తంగట్టు నన్నాన ప్రతిపన్నత్తై చెయ్య అమయ్యం ఎన్నవన్నాదిరే, అంటే తమకు తాము సుఖరూపంగా ఉండేటువంటి స్వేచ్ఛా విహారాలు చేసుకోమని అర్థమా అండి? అంటే కాదండి. ఏం చేయాలి? ఒజివిలా అడిమై చెయ్య వేండునాం, ఒజివిలా అడిమై విచ్ఛేదము లేని కైంకర్యాన్ని చెయ్యాలి మనము. అది మన యొక్క స్వరూపానికి అనురూపమైనటువంటి కైంకర్యము. అంటే అధికారి ఏ కురిత్తు చొల్లుగయ్యాలి, అలాంటి అధికారిని గుర్తి చెప్పడం చేత తాంగల్ తంగట్టు అధికారి వైలక్షణ్యము వృత్తి వైలక్షణ్యముతో నుంబడి అంటే అలా చెప్పడం వల్ల అధికారి వైలక్షణ్యం, ఒజివిలాడిమై చెయ్య వేండున్నామని చెప్పడం వల్ల అధికారి ఆ కైంకర్యం చేసేటువంటి అధికారి గొప్పతనము చెప్పబడింది. ఆయన చేసే కైంకర్యం వల్ల ఆయన యొక్క వృత్తి వైలక్షణ్యము కనబడేటట్టుగా తాంగల్ తంగట్కు ఎన్ను ఇంగనే ఊండి సొల్లుం సొల్లుం సొల్లుమాం అనంత ఆజ్వాన్ తాంగల్ తంగట్కు అనేటువంటి పదాన్ని ఇదిగో అనంతాజ్వాన్ అనేటువంటి వారు గట్టిగా ఊండ్రి నొక్కి పలికి చెప్తారట. అంటే చేసేటువంటి కైంకర్యం ఎలా ఉండాలి, మన యొక్క అధికారి వైలక్షణ్యము వృత్తి వైలక్షణ్యం తెలిసేలాగా తాంగల్ తంగట్కు అనే పదాన్ని నొక్కి పలికేవారు అని. తాంగల్ అంటే ఇతర విషయంగళిల్ విరక్తరాయ్ కైంకర్య రుచియుడయ్యరాయ్ ఇరుక్కుమవరగల్. తాంగల్ అంటే అలాంటి వారండి, ఇతర విషయాలలో వైరాగ్యము, కైంకర్యం విషయంలో రుచి కలిగినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు తంగట్టు తమకు ఇప్పటిప్పట్ట రుచియుడయ్యరా ఇరుక్కిర తంగడుక్కు, ఇలా కైంకర్యం విషయంలో రుచి కలిగినటువంటి తమకు నల్లనవే செய்வார் தங்கள் స్వరూపత్తోడు సేరంద కైంకర్యత్తయ్యే పన్నువార్, తమ యొక్క స్వరూపానికి తగినటువంటి కైంకర్యం చేసేటువంటి వారు. అంటే తాంగల్ తంగట్కు నల్లనవే செய்வார் ఎన్గిరదు ఇవరగడై ఎంగనే యాగనినైత్తు ఎన్నిల్, తమకు తాము తన స్వరూపానికి తగినటువంటి కైంకర్యం చేసేటువంటి వాళ్ళు అని ఎవరగడై ఎంగనేయాగనేనైత్తు ఏ రీతిగా భావించాలండి అంటే వేంగడత్తురై వార్కు వేంగడత్తి చతుర్థీన్ అర్థం సొల్లుగిరదు, అంటే ఆ పరమాత్మకి కైంకర్యం చేసేటువంటి వాళ్ళు. అంటే చతుర్థీన్ అర్థం సొల్లుగదు, చతుర్థి విభక్తి యొక్క అర్థాన్ని చెప్పేది. అయితే అష్టాక్షరి మహామంత్రంలో 2 చతుర్థి విభక్తులు ఉన్నాయి. ఒకటి లుప్త చతుర్థి, ఒకటి వ్యక్త చతుర్థి. వ్యక్త చతుర్థి అంటే నారాయణాయ అన్న దగ్గర ఆయా అనేటువంటి చతుర్థి, వ్యక్త చతుర్థి మనకు ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటుంది. లుప్త చతుర్థి అంటే అర్థాన్ని పట్టి తెచ్చుకునేటువంటి చతుర్థి. అది ఎలాగానంటే ఇదిగో ఇక్కడ చెప్పేటువంటి అర్థం ఇదిగో కిందిస్తున్నారు చూడండి. చతుర్థి అర్థం అంటే అకారాత్పర లుప్త చతుర్థి అర్థం. అకారం మీద ఉండేటువంటి ఓంకారం, ప్రణవంలో ఉన్నటువంటి అకార ఉకార మకారాలు కదా, అకారంతో చతుర్థి విభక్తి కూడా చేరి ఉంటుంది అని ఆ లుప్త చతుర్థి యొక్క అర్థాన్ని చెప్తున్నారు అని. నమః ఏం చెప్తుంది అది? చతుర్థి ఏమర్థం? నమః అంటే ఎనక్కండ్రు నాకు కాదు, అవనుక్కు ఎన్నపడి ఈ కైంకర్యం చేయడం వల్ల కలిగే ఆనందం ఎవరికి? అవనుక్కు అని. ఎనల్ ఇరుదాన్ నెంజిలం ఉండాగవం వేండా, ఆ కైంకర్యం చేసేటప్పుడు కూడా
మనసా వాచా కర్మణ అని ఉండాల్సిన అవసరం లేదండి. ఉక్తి మాత్రమే అమయం, కేవలం ఉక్తి మాత్రమే అమయం. ఇరుదాన్ అల్పమాఖిలం అల్పమాఖిలం ఇవన్ తనకు అరుమయ్యాయిరుక్కుమో ఎన్నిల్. ఏమండి, ఇంత చిన్న మాటే ఆయనకి ఇది ఇరుదాన్ అల్పమాగిలం ఇవన్ తనకు అరుమయ్యాయిరుక్కుమో. ఏమండి, మనం అనేటువంటి చిన్న మాట నమః నమః నమః, ఇంకేమీ నువ్వు అనక్కర్లా, నమః అని అంటే చాలు. ఇంత చిన్న మాట, అది కూడా మనసావాచా కర్మణ కాదండి, కేవలం ఉక్తి మాత్రం అంటే సరిపోతుంది అంటున్నారు కదా. అంత చిన్న అనల్పమైనప్పటికీ కూడా ఇది అతనికి అరుమయ్యా ఇరుక్కుమో, ఇది అనాల్సినటువంటి వాళ్ళకి అరుమయ్య దుర్లభంగా ఉంటుందా అంటే అది కష్టమవుతుందా అండి. ఈ నమః అనేటువంటి పదం అనేటువంటి ఆం, అవునండి, సుశకం ఎలా ఉంటుంది, ఎనలాం అంటే అది ఉక్తి మాత్రమేవా అన్నప్పటికీ చాలండి, అది అనటం కూడా ఎలా ఉంటుందండి, సుశకం అంటే సులభంగా అనేటట్లుగా ఉంటుంది. సుశకం చాలా సులభంగా అనేటట్లుగా ఉంటుంది ఈ నమః అనేటువంటి పదం. ఇక్కడ మళ్ళా ఇంకో శంక, అల్పమాగిలం ఇవన్ తనకు అరుమయ్యా ఇరుక్కుమో ఎన్నిల్లి అన్నది అల్పంగా అయినప్పటికీ కూడా అది ఆయనకి చాలా భారాన్ని కలిగించేదిగా ఉంటుంది అంటున్నారు కదా. అది ఎలా పనిచేస్తుంది, చిన్నదే కదండి నమః అనేటువంటి పదం. అంత చిన్న పదము మనకింత గొప్ప స్థితిని కలుగ చేస్తుందా, గొప్ప ఫలాన్ని ఇస్తుందా అంటే అరుంబదలు చూడండి, ఔషధ సేవై అల్పమాగిలం అరుమయ్యాగ కాన్గయ్యాలే. మనం ఏదైనా గొప్ప పెద్ద వ్యాధి వచ్చింది, మనం వేసుకునేటువంటి ట్యాబ్లెట్ ఎంత చిన్నది ఉంటుందండి, మన వ్యాధికి తగినంత ట్యాబ్లెట్. ఇదిగో ఒళ్ళంతా వ్యాధి ఉందని ఓ పెద్ద గుండ్రా ఎంత ట్యాబ్లెట్ వేసుకుంటామా, వేసుకోం కదా. చిన్న ట్యాబ్లెటే, అది ఏదో చిన్న గింజంతో బఠానీ గింజంతో శనగపప్పు గింజంతో ఉండేటువంటి ట్యాబ్లెటే కదా. అలాగా సుశేఖం సులభంగా ఆచరించడానికి వీలయ్యేది ఏళిదు ఎన్న స్వరూపత్తోడే చేరాదదా ఇరుక్కుమో ఎన్నిల్. చాలా సులభంగా అనేది అని చెప్తున్నారు కదా. స్వరూపానికి చేరుతుందా అండి అది, స్వరూప ప్రాప్తమేనా, స్వరూపానికి అనురూపమైనదేనా అంటే కడమై ప్రాప్తం, అది నిజమండి. స్వరూపానికి అనురూపమైనటువంటిది ఆ నమః అనేటువంటి పదం. అది సుమందారు గట్కే, అది మోసేటువంటి వాళ్ళకి. మీరు చెయ్యాల్సిందల్లా ఏమీ లేదరా, నమః నమః అనే పదాన్ని మోయండి అంటూ పెరుగిర పేత్తిన్ గనత్తయ్యం ఇవనుடைய நேத்தியில் அல்பத்தையும் பார்த்து இப்பேத்துக்கு இவன் இம்மலையை சுமவானோ என்பாரை போலே அது సుమందార్గట్టు ఎన్నుతం కరుత్తాలే సొల్లిత్తాగవుమాం అంటున్నారట ఆళ్వారు. ఏమిటంటున్నారు, పెరుగిర పేత్తిన్ ఘనత్తయ్యం, పొందబోయేటువంటి ఫలం యొక్క ఘనత గొప్పతనము. ఇవనుடைய నేతీల్ అల్పతత్తై, ఇతనికి నేతీల్ అంటే ప్రయాస. ఆ నమః నమః అనే పదం అనటంలో ఏమైనా ప్రయాస ఉంటుందా, ఉండదు కదా. ప్రయాసలో అంటే కష్టంలో అల్పత, ఈ రెండు చూసి ఈ పేత్తుకు ఇవన్ ఈ మలయ్యై సుమవానో ఎన్బారైపోలే, ఏమిటండి ఈ ఫలం రావాలంటే ఈ కొండ మొయ్యాలా ఇతను అని వ్యంగ్యంగా అనేటట్టుగా అది సుమందారు గట్టు, అది మోసేటువంటి వారికి. ఏమిటి అదు అంటే ఆ నమఃపదం. ఆ నమఃపదం అనేటువంటి వాళ్ళకి ఏటండి మిమ్మల్ని ఏమన్నా ఏ పర్వతాలైనా మోయమన్నానా, కేవలం నమః అనే పదమే కదా అనమన్నది అన్నట్లుగా ఆళ్వార్ల యొక్క భావంలో అనుకోవచ్చు. పెరుగిర పేత్తిన్ గనత్తయ్యం భగవత్ కృపయ్యయ్యం అరిందిరిక్కిర ఎవరు గరుత్తాలే సొల్లిత్తాదల్. పొందినటువంటి భగవంతుడి యొక్క పెరుగిన పేత్తిన్ ఘనత్తయ్యం, పొందిన ఫలము యొక్క ఘనతని గొప్పతనాన్ని అంటే ఆధిక్యతని భగవంతుడి యొక్క కృపను తెలుసుకున్నటువంటి వాళ్ళ యొక్క భావనలో చెప్పారు అనుకోవచ్చు. ఇవన్ పక్కన ఒళ్ళత్తాయి కనక నేనే తిరుక్కుమవన్ కరుత్తాలే సొల్లిత్తాదల్. ఇవన్ పక్కల ఒళ్ళత్తాయి, ఇతని దగ్గర ఉన్నటువంటి దాన్ని కనక్క నేనే తిరుక్కుం, ఒక్కసారి ఇతను నమః 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 అన్నాడు అనుకో, దాన్ని ఎంతో గొప్ప విషయంగా భావిస్తాట పరమాత్మ. ఇదిగో నమ ఇది ఉక్తి మాత్రమపి భగవద్ అభిప్రాయేణ భూయిష్టం భవతి ఇత్యర్థః. అదిగో భూయిష్టాంతే నమ ఉక్తిం విధేమా అని నమః అనేటువంటి వీడు ఒక్క పదం అంటే ఎంత గొప్ప మాట అన్నాడండి. అదేదో పర్వతాన్ని మోసాడా అన్నట్టు ఎంత గొప్ప పదం అన్నాడు వీడు అని ఆనందపడిపోయేటువంటి తత్వం కనుక
భూయిష్టాం ఎన్నిరే అవన్నిరుప్పదు. అదిగో అలా ఎక్కడైనా జరిగిందా అండి? అదిగోదా అని చూపిస్తున్నాను. ద్రౌపది తిరునామం సల్లా గోవిందా ఎన్నవారే నమ్ పేరై చొన్నాల్ ఎన్ను తిరువళ్ళం పుంపట్టిరుక్కుమవనిరే. ద్రౌపది తిరునామం సల్లా, తిరునామాన్ని చెప్పింది ఎప్పుడు? నిండు సభలో దుశ్శాసనుల చేత అవమానాన్ని పొందే సమయంలో గోవిందా అనగానే నమ్ పేరై చొన్నాల్ ఎన్ను తిరువళ్ళం పుంపట్టిరుక్కుమవనిరే, నా పేరు చెప్పిందండి. అంత గొప్ప ఆపద సమయంలో నా పేరుని స్మరించింది ఆ ద్రౌపది అని మనస్సు ఎప్పుడు పుండు పడిపోయి బాధపడుతూ ఉండేవాట ఆయన. కృష్ణ అని కృష్ణ అనటం వల్ల ఏమిటి? కృష్ణవశం కృష్ణ గోవిందేతి యదాక్రందత్ నినైతిరుక్కు మాత్రమన్నికే అనుష్ఠానము ఉండు ఎన్గిరా. అలా భావించడం మాత్రమే కాదండి, అనుష్ఠాన పర్యంతం చూపిస్తాడని ద్రౌపది యొక్క కథ చెప్తూ గోవిందేతి యదాక్రందత్ కృష్ణ మాం దూరవాసినం రుణం ప్రవృద్ధమివమే హృదయాత్నాపసత్పతి అని గోవిందా అని ఆనాడు ద్రౌపది ఆక్రందన చేస్తే దూరవాసినం మాం, దూరంగా ఉన్నటువంటి నన్ను కృష్ణ ఆ ద్రౌపది గోవిందా అని పిలిస్తే ఆ విషయం మే హృదయాత్ నా అపసత్పతి, నా హృదయం నుండి ఆ బాధ తొలగిపోవటం లేదండి. రుణం ప్రవృద్ధమివ, ఆ రుణం ఒక వ్యక్తి దగ్గర రుణం తీసుకున్నాం అనుకోండి, దానికి వడ్డీ కలిసి ఇంకా ఇంకా పెరిగిపోయినట్టుగా కృష్ణ పరమాత్మ యొక్క హృదయం నుండి ఆ బాధ తొలగటం లేదట. కారణం ఏమిటి? అవళై కొండాడా తన్నై నిందియా కృష్ణ అని అనటం వల్ల ఏమిటట? కృష్ణ ద్రౌపది, కృష్ణ అంటే ఇక్కడ ఎవరు? కృష్ణ అంటే కృష్ణ పరమాత్మని కాదు, ద్రౌపదికి కూడా కృష్ణ అని ఒక పేరున్నది. అందుకని కృష్ణ ఆ ద్రౌపది దూరవాసినం మాం, ఎక్కడో దూరంగా ఉన్నటువంటి నన్ను అని అవళై కొండాడా, ఆవిడనేమో కొనియాడుతున్నట్టు. ఎంత గొప్ప కార్యం చేసింది! ఎలా చేసిందండి ఆవిడ? ఎప్పుడో బాల్యంలో తండ్రి గారి దగ్గర ఉన్న సమయంలో వశిష్ఠ మహర్షి వస్తే ఆ మహర్షికి సేవలు చేస్తే ఆయన మహది ఆపతి సంప్రాప్తే స్మర్తవ్యో భగవాన్ హరి అని ఒక ఉపదేశం చేసి వెళ్తే ఈ ఆపద సమయంలో ఆ ఉపదేశం గుర్తుకు వస్తే ఆవిడ గోవిందేతి యదాక్రందత్ గోవిందా అని ఆక్రందన చేసింది. అది విన్నటువంటి కృష్ణ పరమాత్మ రుణం పెరిగిపోయిన వాడిలాగా పుండుపడి ఉంటాడు. కృష్ణ అని పిలవటం వల్ల కృష్ణ అని ఆవిడనేమో కృష్ణ నువ్వు ఎంత గొప్ప కార్యం చేశావు అని మాం దూరవాసినం అని చెప్పుకోవడం వల్ల ఇదిగో కృష్ణ నిందియా నిందిత్తు అంటే కొండాడా కొండాడి, అదిగో అవళై కొండాడా ఆవిడనేమో కొనియాడుతూ ఉన్నట్ట, తననేమో నిందించుకుంటూ ఉన్నట్ట అని వ్యసన పట్టానిరే అలా దుఃఖపడుతూ ఉన్నాడు కదా కృష్ణ పరమాత్మ. అప్పోదు సరస్సిల్ పిరంద పరిభవం పరిహృతమాగ செய்தேயும் நம் பேரை சொல்லி கூப்பிட்டவளுக்கு ஆத்தாமையிலே முகம் காட்ட பெற்றிலும் ఎన్నుళ్ళదనయ్యం ఇది పట్టిరుందానిరే. ఇదిగో ఆ వేళ నిండు సభలో కలిగినటువంటి పరాభవం పరిహృతమాగ చేయదేయం పరిహారం చేశాడు కదండి. ఆ ఆపదని తొలగింపచేశాడు. ఆ తర్వాత వీళ్ళకి అండగా నిలబడ్డాడు. అర్జునుడికి రథసారథ్యం చేశాడు. కురుక్షేత్ర యుద్ధాన్ని ముగించి వీళ్ళ భర్తల్ని పట్టాభిషిక్తుల్ని చేశాడు కదా, రాజ్యానికి అధికారుల్ని చేశాడు కదా. ఇన్ని చేసినప్పటికీ కూడా నమ్ పేరై చొల్లి కూపిట్ట అవళుక్కు, నా పేరు పెట్టి గోవిందా అని పిలిస్తే ఆత్తామయ్యలే ముఖం కాట్ట పెట్టిలో, అంత గొప్ప ఆపదలో ముఖం చూపించలేకపోయానే అని ఎన్నుళ్ళదనయ్యం ఏదో పట్టిరుందానిరే. తాను ఎన్నుళ్ళదనయ్యం, తను ఈ లోకంలో అవతరించి అంటే ఈ కృష్ణావతారంలో ఉన్నంత కాలము కూడా ఇజవు పట్టిరుందానిరే అలాగా దుఃఖపడుతూ ఉండేవాట కృష్ణ పరమాత్మ. అంతేకాదట ఎన్నుళ్ళదనయ్యం అంటే ఈ లోకంలో కృష్ణావతారంగా ఉన్నంత కాలం. అంతేకాదట ఈ కృష్ణావతారం చాలించి శ్రీవైకుంఠానికి వెళ్ళిన తర్వాత కూడా ఆ శ్రీవైకుంఠంలో కూడా ఆనాడు గోవిందా అని మాం దూరవాసినం మాం కృష్ణ అన్నట్టుగా ఆ ద్రౌపది నన్ను దూరంగా ఉన్నటువంటి నన్ను గోవిందా అని పిలిస్తే నేను రుణం ప్రవృద్ధమివ హృదయాన్నాపసత్పతి అని ఇప్పుడు శ్రీవైకుంఠంలో ఉండి కూడా ఇప్పటికీ కూడా అయ్యో నేను ఆనాడు నిండు సభలో ద్రౌపదికి జరిగినటువంటి
అవమానం జరిగిన సమయంలో ఆవిడ పేరు పెట్టి పిలిస్తే కూడా వెళ్ళలేకపోయానే ప్రత్యక్షంగా అని బాధపడుతూ ఉంటాట. ఆ హృదయం నుండి ఆ బాధ కృష్ణావతారం ఉన్నంత కాలం బాధపడ్డాడు కాదు, అవతారం సారించి శ్రీవైకుంఠానికి వెళ్ళిన తర్వాత కూడా ఆయనని ఆ బాధ విడిచిపెట్టలేదు అని. నంపేర్ తన కార్యం చేయరదు అత్తనే పోక్కి నాం ఎవளுకు ఒన్నుం చేదలో మీరే ఎన్నిరుందా. నంపేరు ఏమిటండి, కృష్ణనయ్యో తిరునామమే కార్యం చెయ్యవత్తో ఎన్నా. ఇదో ఏం చేసింది, ఆ రోజు కూడా నేను వచ్చి రక్షించానా? రక్షించలేదు కదా. ఎవరు రక్షించారు? గోవిందా అని పిలిస్తే ఆ తిరునామమే రక్షించింది ద్రౌపదిని. అంత పరాభవం జరిగే సమయంలో నన్ను పిలిస్తే ప్రత్యక్షంగా వచ్చి రక్షించవలసి ఉండగా రక్షించకుండా అలా ఉండిపోయానే, ఆ పేరే చేసిందే ఆ పని అంటే ఇక్కడ ఒక మళ్ళా సందేహం. కృష్ణనయ్యోజయ తిరునామమే కార్యం చెయ్యవచ్చో ఎన్నా. అదిగో కృష్ణుడు లేకుండా ఆ తిరునామం కార్యం చేయగలుగుతుందా అంటే మళ్ళా ఇక్కడ అసంగతమాఘ ఈ రెండు శబ్దత్తై చేత్తు చొల్ల అది విషహరణత్తు కూడలాగా నిన్నదిరే శబ్ద శక్తియాలే. అసంగతం అనుకోకుండా రెండు పదాలు కలిపి ఒక పేరుతో పిలిచాం. అదేమిటి? విషాన్ని తొలగింపచేసేటువంటి మంత్రమైంది. అనుకోకుండా రెండు పేర్లు కలిపి రెండు శబ్దాలు కలిపి ఒక పదంగా పలికితే విషము నశించిపోయినట్లుగా అలా ఆనాడు కూడా శబ్ద శక్తితోటి ఆ గోవింద అనేటువంటి నామానికి ఉన్నటువంటి శబ్ద శక్తి రక్షించింది తప్ప నేనా రక్షించింది? అవ్వోపాదియం పోరామయ్యల్ల ఇరే తిరునామం. అదిగో రెండు అనుకోకుండా కలిసినటువంటి శబ్దాలకే విషాన్ని హరించేటువంటి శక్తి ఉంటే గోవిందనామం ఈ పాట ఏమండి, ఆయన రాకుండా గోవింద నామమే అలా ఆ ద్రౌపదికి వస్త్రాలు ఇచ్చేస్తుందా అంటే అదిగో అనుకోకుండా కలిసినటువంటి రెండు శబ్దాలకే విషాన్ని హరించే శక్తి ఉన్నప్పుడు గోవింద నామానికి ఆ పాటి శక్తి ఉండదా అంటూ వేంగడత్తురేవార్కు నమో వెనలాం కడమై அது சுமந்தார்கட்கு கடங்கள் மெய்மேல் வினைமுத்தவும் வேம் மெய் ఆగయ్యాల్ తాంగల్ తంగట్టు నల్లనవే సేవారు. ఏముంది పాసురాన్ని అన్వయక్రమంలో చెబుతున్నారు. వేంగడత్తూరై వార్కు ఆ తిరువేంగడంలో వేంచేసి ఉన్నటువంటి ఆ పరమాత్మ విషయంలో తిరువేంగడమడయాల విషయంలో నమో వెనలాం నమః అన్నట్లయితే కడమై మనకున్నటువంటి పాపాలు రుణాలు అన్ని కూడా కడమై అది సుమందార్ ఘట్టు నమః అనేటువంటి పదం కనుక మనం అలా అనగలిగితే ఆ నమః అనేటువంటి పదాన్ని మూసేటువంటి వాళ్ళకి కడంగల్ రుణాలు మెయ్యిమ్మేర్ వినయ్ ముత్తవం వేం. కడంగల్ పాపాలు రుణాలు అంటే పూర్వాఘాలు, మెయ్యిమ్మేర్ వినయ్ ముత్తవం ఈ శరీర సంబంధ కారణంగా ఇదిగో ఆశ్రయించిన తర్వాత కూడా ఈ ప్రకృతి సంబంధ నిబంధన కారణంగా వచ్చేటువంటి కొన్ని ప్రామాదికమైనటువంటి పాపాలు వేం నశించిపోతాయండి. మెయ్ ఇది యథార్థం. ఆఘయ్యాలు అందుచేత తాంగల్ తంగట్టు నల్లన వేసేవార్ ఆ తిరువేంగడముడయాని విషయంలో నమః అని ఎవరైనా ఒక పదం అన్నారు అంటే అది వాళ్ళకి వాళ్లే మంచి చేసుకున్నటువంటి వాళ్ళు అవుతారండి అంటున్నారు ఈ పాసురంలో. నమశబ్దం యొక్క నమపదం యొక్క అర్థాన్ని అనుగ్రహిస్తున్నారు ఆళ్వార్లు. వేంగడంగల్ మెయ్యిమ్మేల్ వినయ ముత్తవం నా తాంగల్ తంగట్టు నల్లనవే செய்வார் வேங்கடத்துறைவார்க்கு நமோ வெனலாங்கடமை அது சுமந்தார் கட்கே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய